ఈ జన్మమే రుచి చూడడానికి. ఇషా ఎస్ మంచి ఐడియా వచ్చింది. చెప్పు. నేను మళ్ళీ 40th బర్త్డే చేసుకుందాం అనుకుంటున్నాను. ఎందుకు? అంటే అప్పుడు సరిగ్గా చేసుకోలేదు కదా, ఇప్పుడు అందరూ ఏజ్ ఎంత అని కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో 40th బర్త్డే నేను చేసేసుకున్నాను అనుకో, అందరూ 40 కన్ఫర్మ్ అయిపోతారు కదా. అసలు మీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? అలా అయితే 40 years ఎందుకు చేసుకోవాలి చాలా? 30 అయితే చేసుకోవచ్చు కదా. ఆ ఊహ ఎంత బాగుందో. నమ్మరేమో కదా. 40 నమ్ముతారా? मस्त शेड्स ఉన్నారా నీలా? ఎలా ఉంది ఐడియా? గొప్ప ఐడియాలతో వస్తావు. వెళ్ళు, నెక్స్ట్ బర్త్డే సెలబ్రేట్ చేసుకో. ఏజ్ అయితే ఏజ్. నిజంగా ఏంటి ఏం వండేస్తున్నావు? చికెన్ చాలా కొత్త రెసిపీ, ఫ్యూజ్ చికెన్. ఫ్యూజ్లు ఎగిరిపోవాల్సిందే. గెట్ రెడీ. మీదే అన్ని ప్రయోగాలన్నీ నీ మీదే. ఇంకా ఇవన్నీ తీసి పెట్టేవేంటి బాబు? చెప్పారా డిఫరెంట్ రెసిపీ అని? చేసుకో, నువ్వే ప్రయోగాలు చేస్తావో నా మీద చేసుకో. ఎంత మంచి హస్బెండ్ నువ్వు. ఏదైనా తినబుల్గా చెయ్యి. ఆబ్వియస్లీ 16 ఏళ్ళు తింటున్నావు కదా. చచ్చిపోతాం లేకపోతే. కమ్మనైన వాసనలో చికెన్ ముక్కలన్నీ వేసి పసుపు ఉప్పు కారం వేసి చికెను కమ్మనైన చికెను. ఏంటి దీని పేరు? ఫ్యూజ్ చికెన్. ఏదో తేడాగా ఉందేంటి? ఒక్కసారి తింటే ఫ్యూజులు ఎగిరిపోవాల్సిందే. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరు సో లక్కీ శరత్. ఇవేవో వేసినట్టు ఉన్నావు దీంట్లో. అవన్నీ చెప్పరు, సీక్రెట్ ఇంగ్రీడియంట్స్. ఎంజాయ్ చేయమ్మా. ఎవడైనా ఇలాగ ట్రై చేస్తాడా చెప్పు. ఎలా ఉంది శరత్? ఇంకా తినలేదే. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. తిను. ఏంటి స్పెషల్ ఈ చికెన్ కి? చాలా వెరైటీ లేస్ చేశారు. మొత్తం ఫ్యూజ్ ఎగిరిపోయి. గుడ్ నైట్. ఏం చేస్తున్నావు నువ్వు? ఏంటి అలా ఫోన్ పట్టుకొని? రాత్రి 2 అయింది. శరత్ 2 o'clock అయింది. ఎవరితో మాట్లాడుతున్నావు? ఏంటది? ఏంటి మళ్ళీ ఫోన్ పట్టుకున్నా? రాత్రంతా ఫోనే, లేచి నుండి ఫోను. ఏం చేస్తున్నావు అసలు నువ్వు? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నాను. అంత గ్యాప్ లేకుండా. నిన్నే టచ్ లోకి వచ్చారు ఫ్రెండ్ ఒకరు. ఎవరి ఫ్రెండ్? నాకు తెలియని ఫ్రెండ్. నాకిప్పుడే తెలియాలి. నేను చాలా తర్వాత మాట్లాడాను నిషా. ఇదే మాట్లాడడం ఆఫ్టర్ ఆల్మోస్ట్ 15 years తర్వాత. అమ్మాయా అబ్బాయా? అబ్బాయితో ఎందుకే, రాత్రి పగలు మాట్లాడేస్తాను. అమ్మాయి కాబట్టి సరదాగా అందుకే నాకు డౌట్ వచ్చింది. పెళ్ళైందా అవ్వలేదా అమ్మాయికి? నా క్లాస్మేట్ కి పెళ్ళి అవ్వకుండా ఎందుకు ఉంటుందో ఇంతవరకు. ఏమో. కాకపోతే హస్బెండ్ యుఎస్ లో ఉంటాడు, తను ఇక్కడ ఉంటుంది. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. వచ్చేసి మూవ్ అయిపోయింది తను ఇండియా. ఏదో కొంచెం ఇన్ఫర్మేషన్ ఏదో కావాలంటే మాట్లాడుతున్నాను. ఎక్కడో కొడుతుంది సీనా. తేడా కొడుతుంది. ఏంటి తేడా? ఆపు, నీ డౌట్స్ ఆపు. సరదాగా మాట్లాడిన తప్పేనా? రాత్రంతా మాట్లాడాలి, పొద్దున్న లేచిననే మాట్లాడా. ముసి నవ్వులు. నేను డౌట్లు రాకూడదు నాకు. ఫ్రెండ్షిప్ వాల్యూ లేదు ఈ రోజుల్లో. టిఫిన్ ఏం తింటావు శరత్? టిఫిన్ ఏం తింటావు? ఏదైనా, ఎనీథింగ్ ఇస్ ఫైన్. ఓకే, ఇటుక బిడ్డలు ఉప్మా చేస్తాను, తింటావా? యా. అసలు విన్నావా నేను ఏం చెప్పాను? తింటాను రా, నాకు ప్రాబ్లం లేదు. అసలు విన్నావా? ఫోన్. అసలు నేను చెప్పిన టిఫిన్ విన్నావా? ఇస్తాను, నువ్వు ఫోన్. హలో, నేను ఇటుక బిడ్డలతో ఉప్మా చేస్తాను అన్నాను, తింటా అన్నావు. అయిపోయింది నాకు కథం. నువ్వేం చేసినా బాగానే ఉంటది కదా నిషా.
మళ్ళీ వేస్తాడు. అదే చేస్తున్నాను శరత్. తిను కూర్చో. శరత్ కొంచెం క్యాష్ ఉంటాయి బా. ఎంత కావాలి? 5000. తీసుకో. ఇదో కొంచెం ఎక్కువ తీసుకున్నాను. ఎందుకని సింపుల్గా వెళ్ళిపోతున్నావు ఆఫీస్కి? ఏం వెళ్ళకూడదండి. అడుగుతున్నాను. ఏంటి మనిషి ఎంత తీసుకున్నా పట్టించుకోవట్లేదు. ఆ ఫోన్ పట్టుకొని పులిపెక్కిపోతున్నాడు. పోతే పోయింది, మన డబ్బులు వచ్చాయి కదా, షాపింగ్ వెళ్ళొచ్చు. is speaking to someone else. You can wait or call again later. आपने जिस व्यक्ति को कॉल किया है वह अभी दूसरी कॉल पे व्यस्त है. కాల్ వెయిటింగ్ వస్తానే ఉంది. The number you have dialed is currently busy. Please try later. ఎన్నిసార్లు కాల్ వెయిటింగ్ వస్తుంది? ఆఫీస్ నెంబర్ చేస్తాను ఒక నిమిషం. आपके द्वारा डायल किया गया नंबर अभी व्यस्त है. ఏంటి 2 నంబర్లు కాల్ వెయిటింగ్ వస్తున్నది? హలో వెంకట్ సార్ ఉన్నారు ఆఫీస్లో? రూమ్లోనే ఉన్నారా? ఏం చేస్తున్నారు? ఫోన్లో మాట్లాడుతున్నారా? ఓకే. ఏంటి మనిషి ఎవరితో మాట్లాడుతున్నాడు? అలాగా 2 ఫోన్లు అలాగా కాల్ వెయిటింగ్ వస్తున్నారు అసలు. వాట్ ఈస్ హీ డూయింగ్? ఇక్కడికి వస్తా. వెయిట్ చేస్తున్నాను శరత్ నీకోసం. నా కోసం నీకు వెయిట్ చేయడం ఫోన్లు వస్తాను. చేస్తుంటే కాల్ వెయిటింగ్ వస్తుంది కదా పొద్దున్న నుంచి. నీకు కాల్ చేయాలని కూడా లేదు నీకు. ఏదో బిజీగా ఉన్నాను ఆఫీస్ క్లయింట్ కాల్స్తో. నీ పర్సనల్ నెంబర్ నుంచి క్లయింట్ కాల్స్ చేస్తున్నావా? లేదు, 2 నంబర్ల నుంచి మాట్లాడుతున్నాను. ఓహో, 2 నంబర్లతో 2 క్లయింట్లతో ఒకసారి మాట్లాడా నువ్వు రోబో అనుకుంటున్నావా? అలా కాదు నిషా, క్లయింట్లు నాకు ఫోన్ చేస్తారు, నేను టీంకి ఫోన్ ఇస్తుంటాను, నాకు ఈ ఫోన్లో అవుతుంటుంది, ఏదో ఆఫీస్లో అటు ఇటు అవుతుంటుంది. ఏంటి ఇలా నా మీద స్పై చేస్తున్నావు ఏంటి నువ్వు? అంత టైం నాకు లేదు, అంత ఓపిక అస్సలు లేదు. నేను ఫోన్ చేస్తాను, దేనికో చేస్తున్నాను కదా, పని మీద చేస్తాను కదా. సరే ఏంటి చెప్పు, దేనికి ఫోన్ చేసావు? నువ్వు మర్చిపోయాను దేనికి ఫోన్ చేస్తాను. నేను ఏం మాట్లాడుతున్నాను వింటున్నావు అసలు? చెప్పు, ఏదో చెప్తున్నావు కదా. ఏంటి తెగ అల్లాడిపోతున్నాను నిన్నటి నుంచి ఆ ఫోన్ తోటి. అల్లాడిపోవడం ఏంటి? ఏదో మెసేజ్ వచ్చింది చూస్తున్నాను. భోజనం రెడీ అయిందా? నేను వంట చేయలేనని చెప్పడానికి ఫోన్ చేస్తున్నాను, నేను తెస్తావేమో అని. ఎందుకు చేయలేదు? చిరాకు ఉంది, మైగ్రేన్ హెడేక్ వచ్చింది. నువ్వు నా గురించి ఆలోచించడం తగ్గితే హెడేక్ కూడా తగ్గుతుంది. నేను ఆఫీస్లో ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడుతున్నానా ఆలోచించుకుంటే మన హెడేక్లు వస్తాయి. నువ్వే కదా నా హెడేక్. తింటో తినవసరం. యా పెట్టు. ఏంటుండవు? దాంట్లో ఏం చెప్పాను నేను? ఏం వండలేదు అన్నాను. ఏం తినాలి? ఏవో తెప్పించాను, సాంబార్ రైస్ పప్పు రైస్. ఏం వండలేదు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా? మైగ్రేన్ అని చెప్పాను, బాగాలేదని చెప్పాను. ఏ లోకంలోనూ అర్థం కావట్లేదు నాకు. సరే వెయ్యి. ఏంటి తింటున్నావు, ఫోన్ పట్టుకుంటున్నావు కదా, ఆలోచిస్తాను తింటావు తినవా అని. నువ్వు పిల్లలేరి? మర్చిపోయావా? పిక్నిక్ వెళ్ళారు, రోజంతా ఉండరు. ఓ ఈరోజేనా పిక్నిక్? నేను ఒక దాని ఇంట్లో ఉన్నాను, అది గుర్తున్నానా? అడుగుతున్నాను, అది కూడా మర్చిపోయావేమో అని. తిను ప్లీజ్. ఫోన్ ఇచ్చి తింటాను, నువ్వు తినవేంటి? నాకు వద్దు, ఏ ఆకలేట్లేదు. అది వాట్స్ హ్యాపెనింగ్ విత్ యూ శరత్. ఐ కెన్ సీ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యూ 2 days నుంచి. ఆ ఫోన్ దూరిపోతున్నావు లోపలికి. ఫోన్లోకి ఎలా దూరిపోతానే? ఏం మాట్లాడుతున్నావు? అలా 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 వెళ్ళిపోతున్నావు. సర్లే ఫోన్ ఇవ్వు. చూడండి ఏవో మెసేజ్లు వస్తున్నాయి. అదే ప్రాబ్లము, ఆ మెసేజ్లో ఉండిపోతున్నావు నువ్వు. ఆ మెసేజ్ ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఫోన్ తీసుకుంటే ఏడుస్తున్నావు. నువ్వు ఫోన్ ఇస్తే కానీ తిన్నావు. మాని
యా 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 లేచి ఒక గంట అయింది. హాల్లో కూర్చొని ఉన్నా. రాత్రి త్వరగా పట్టుకుని పోయాను. యా లోపల ఏదో వంట చేస్తాను. నేను మళ్ళీ మాట్లాడతాను. ఎవరితో మాట్లాడుతున్నావు శరత్? ఫ్రెండ్తో మాట్లాడు. ఎవరా ఫ్రెండ్? చెప్పాను కదా. అసలు ఏం చేస్తున్నావు ఐడియా ఉందా? ఏంటి ఫోన్లో మాట్లాడుతున్నాను. కాదు, అసలు అసలు ఆలోచించి చేస్తున్నావా ఏంటని? ఏ చాలా వియర్డ్గా బిహేవ్ చేస్తున్నావు. ఫోన్ మాట్లాడడం తప్పేంటి? ఫోన్ మాట్లాడడం తప్పు కాదు శరత్, నేను ఎవరితో మాట్లాడుతున్నానో చూసుకోవాలి కదా. శరత్ నువ్వు బాగానే ఉన్నావు శరత్. ఐ ఫీల్ సంథింగ్ ఈస్ రియలీ నాట్ రైట్ విత్ యూ. చాలా తేడాగా ఉన్నావు నువ్వు. అసలు ఆలోచించి నువ్వేం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తుందో అని. మేబీ యూ నీడ్ సమ్ హెల్ప్. హలో, నిషాకి డౌట్ వచ్చినట్టుంది. నువ్వు ఫోన్ చేయొద్దు, మరి నేనే చేస్తాను వీలైనప్పుడల్లా. యా నేను మెసేజ్ చేస్తాను, అప్పుడు ఫోన్ చేయ కావాలంటే. డౌట్ వచ్చేస్తుంది, జాగ్రత్తగా ఉండాలి మనం. బాయ్, ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చేస్తాను. బాయ్. హలో, హాయ్ రా. ఏం లేదు, నీకు తెలిసిన కౌన్సిలర్ ఎవరైనా ఉన్నారా? యా కొంచెం అడ్వైస్ కావాలి నాకు. బా ఏం లేదురా బాబు, చెప్తా తర్వాత, పంపిస్తావు డీటెయిల్స్. ఓకేరా, థ్యాంక్స్, బాయ్. సరే, ఒక పని చేయండి. అవుతే ఆయన కొంచెం ప్రైవసీ ఇచ్చి చూడండి. సో ఆ తర్వాత చాటింగ్ తోటి అవుతుందా, నెక్స్ట్ స్టెప్కి వెళ్తారా చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ. హలో, యా నిషా. నేను పిల్లలు మమ్మీ ఇంటికి వెళ్తున్నావు. కొంచెం లేట్ అవుతుంది, రాత్రి నువ్వు బయట భోజనం చేసివా? సరే సరే, ఓకే బాయ్. చూద్దాం ఏం చేస్తాడు. హాయ్, సాయంత్రం ఏంటి ప్రోగ్రామ్? ఏం లేదు, ఇంటికి వస్తావేమో అని చెప్పేసి నిషా పిల్లలు బయటకు వెళ్తున్నారు. యా 6:37. ఓకే, సీ యూ. हाय रे हाय जम बंडू रोय हाय रे हाय जम बंडू रोय హాయ్, చాలా బాగున్నావు. లంగా వాణియా ఇది, వెరీ నైస్. కూర్చో. నేను ఒకసారి మాట్లాడి వస్తాను నిషాతో. పిల్లలేరి? ఇవన్నీ వాళ్ళు చూడలేరు శరత్, అందుకే మమ్మీ ఇంట్లో వదిలేశాను. నిషా, ఏంటి? నీతో మాట్లాడాలి నేను. నాకు నీతో మాట్లాడడం లేట్ శరత్. నీతో మాట్లాడాలి నేను. నాకు మాట్లాడడం లేట్ శరత్. ఎలా నిషా, అలాగైతే ప్రాబ్లం సార్ట్ చేసుకోవాలి కదా. దీనికి సొల్యూషన్ ఏముంది? ఏం చేద్దాం అనుకుంటున్నావు? తను నాకంటే ఇష్టం నిషా. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, ఏం చేస్తున్నావు, నీకేమైనా ఐడియా ఉందా శరత్? 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు ఇవన్నీ చూస్తే భయపడిపోతారు కదా శరత్. వాళ్ళకి నేను అర్థమైనట్టు చెప్తాను నిషా. ఏంటని చెప్తావు? నేను చెప్పుకుంటాను, నాకు వదిలేసి నేను చెప్తాను వాళ్ళకి. వాళ్ళ పిల్లలు ఇంటికి రమ్మను. నేనైతే రమ్మని చెప్పలేను శరత్, నా వల్ల కాదు. సరే, నేను చెప్తాను. ఇష్టం. హర్షిక, ఇంటికి వచ్చేయండి అమ్మ. ఇద్దరు అమ్మమ్మని దింపిమానండి ఇంటికి.
యా త్వరగా వచ్చేయండి ఇద్దరు. ఆరాధ్యాన్ని పంపించి వస్తాను. ఓకే గైస్, డాడీ ఏం చెప్పినా సరే స్ట్రెస్ అవ్వకండి, టెన్షన్ పడకండి, ఓకేనా? అంతే. వచ్చారా? మమ్మీ ఏం చెప్పిందా? ఏం చెప్పమంటావు? ఏంటో చెప్పు ఫాస్ట్గా. సో బేసిక్లీ ఐఎమ్ లైకింగ్ సమ్వన్. ఐ నో దిస్ ఈజ్ నాట్ ద ఏజ్ ఇవన్నిటికీ, కానీ మనసుకి నచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా. మమ్మీ మీరేమనుకుంటారా అని చెప్పేసి అంటుంది. సో అందుకు ఐ వాంటెడ్ టు టెల్ యూ గైస్. తప్పుగా అర్థం చేసుకోవద్దు. అంటే మమ్మీ అంటే నాకు ఇష్టమే, అమ్మ అంటే నాకు చాలా ఇష్టం, అమ్మ అంటే చాలా ప్రేమ. ఈ జస్ట్ దట్ అమ్మాయికి అట్రాక్ట్ అయ్యాను. ఏం మాట్లాడుతున్నావురా? ఎందుకో మాట్లాడాలనిపిస్తుంది అమ్మాయితో అంతాను. సో వేరేగా ఏం అనుకోవద్దు. జస్ట్ దట్ ఐ లైక్ హర్. ఏం డాడీ ఏం మాట్లాడుతున్నావు? ఐ నో నేను చేసేది తప్పే, కానీ నా కంట్రోల్లో లేదు అది. ఏం చేద్దాం అనుకుంటున్నావు డాడీ? ఐ డోంట్ నో, అందుకే మీకు చెప్తున్నాను. సో మీరు ఓకే అంటే ఒకసారి తను చూపిస్తాను మీకు. లేదు రమ్మంటే వస్తుంది తను. 5 minutes. ఒకసారి పైకి వస్తావా? మా పిల్లలకు పరిచయం చేస్తాను నిన్ను. ఇక్కడే ఉంది, వస్తుంది. చూడండి, మీరు ఓపెన్ మైండ్తో చూడండి, వచ్చేసినట్టుంది తను. హర్షిక, ఆరాధ్య, ఏం మాట్లాడుతున్నావు డాడీ? హాయ్ చెప్పండి అమ్మా. మమ్మీ ఏంటి మమ్మీ, డాడీకి ఏమైంది? మాట్లాడదాం. ఏంటి మమ్మీ డాడీకి ఏమైంది? నేను ఇప్పుడు ఏం చెప్పినా జస్ట్ టెన్షన్ పడకుండా వినండి, మీకు అన్నీ అర్థమవుతాయి. ఏంటమ్మా డాడీ ఎవరితో మాట్లాడుతున్నా? నేను ఏం అర్థం అవ్వట్లే. అన్నీ అర్థమవుతాయిరా, జస్ట్ ఒక్క నిమిషం నేను చెప్పని. డాడీ ఎవరినో ప్రేమిస్తున్నాను అనుకొని ఊహించుకుంటున్నారా, కానీ నాకు ఎవ్వరూ లేరు. ఏంటమ్మా ఇది? 3 days నుంచి జరుగుతుందన్న ఇది. తనలో తనే మాట్లాడుకుంటున్నారా, ఒక నంబర్ నుంచి ఇంకో నంబర్కి మెసేజ్లు చేసుకుంటున్నారు, ఫోన్లు చేసుకుంటున్నారు, తనలో తనే నవ్వేసుకుంటున్నారు. నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. మరి ఎలా సెట్ అవుతారు మమ్మీ డాడీ ఇప్పుడు? ఏంటి మమ్మీ డాడీకి మెంటల్ వచ్చిందా? కాదురా, నేను వెళ్ళి కౌన్సిలర్ని కూడా కలిశాను, అతనికి ప్రాబ్లం చెప్పాను. అతను కూడా దేనివల్ల వచ్చిందో ఐడెంటిఫై చేశారు. దేనివల్ల వచ్చింది? ఒక 3 days బ్యాక్ ఒకటి తిన్నారా, అది తిన్నప్పటి నుంచి డాడీ ఇలాగ అయిపోయారు. ఏం తిన్నారు మమ్మీ? చికెన్ కర్రీ. ఎక్కడి నుంచి వచ్చారు మమ్మీ? ఇంట్లో వండిందేరా. ఎవరు వండారు? నా కర్మకు నేనే. ఎలా ఉంది శరత్? ఇంకా తినలేదే. తిను. ఏంటి ఏంటి స్పెషల్ ఈ చికెన్కి? చాలా వెరైటీ వేసి చేశారు. రకరకాలుగా ఉంది మాస్టర్. గజ్జకల్లు మన్నరు గుండె జల్లు మన్నరు. మరి ఎలా సెట్ అవుతుంది? మళ్ళీ అలాగే సేమ్ చికెన్ కర్రీ చేసి పెట్టాలి. ఏమేసి చేసావు మమ్మీ? అదే ఇప్పుడు ట్రై చేస్తున్నాను రా, ఆ చికెన్ కర్రీ చేయడానికేను. మా గట్టాలని చికెన్ కర్రీ చేసి పెట్టేకమ్మా ప్లీజ్. పాపం మమ్మీ డాడీ చికెన్ కర్రీ తినేలాగా అయిపోయారు మమ్మీ. ఓకే వినండి, డాడీకి ప్రాబ్లం ఉందని డాడీకి తెలియకూడదు, తెలిస్తే డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. నాకు కొంచెం హెల్ప్ చేయరా, చికెన్ చేద్దాం ప్లీజ్. యా సరే మాట్లాడతారా ఆరాధ్యతో? హర్షిక, యూ వాంట్ టు టాక్ ఎనీథింగ్? పర్లే డాడీ. యష్ని నువ్వు మాట్లాడమ్మా. యషన్ నువ్వు మాట్లాడతారా? ఆరాధ్య నీతో మాట్లాడడానికి లేవంట, నువ్వేమైనా మాట్లాడతావా వీళ్ళతో? అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా. ఏం పర్లేదు మాట్లాడు, తను మామూలు పడిపోతుంది నీతో మాట్లాడడానికి. డిన్నర్ అయినా ఆర్డర్ ఇచ్చుకుందామా అందరికి? నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. ఓకే, ఆరాధ్య చికెన్ కర్రీ తింటావా? ఓ తనకి ఇష్టమేనంట, అందుకే చేస్తున్నాను, తినేసి వెళ్ళండి. ఆరాధ్య నీకు కర్రీ కావాలా ఫ్రై కావాలా? అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. ఆరాధ్యకి ఫ్రై ఇష్టం, ఫ్రై చేసే. పిచ్చండి ఇది. ఫ్యూజ్ చికెన్ చేస్తున్నాను శరత్.
అంటే నచ్చింది మనం చేసినప్పుడు చాలా నచ్చింది ఆరాధ్య అవునా? ఈ ఆరాధ్య నిషా చాలా బాగా చేస్తుంది. యా. డాడీ ఒకసారి ఆరాధ్య అక్కకి షేక్ అండ్ వచ్చా? నిన్న అక్క అంటుంది. చిన్నదానిలా కనిపిస్తున్నావు కదా, అందుకు అక్క అంటుంది. అక్క కాదమ్మా, నీకు పిన్ అవుతుంది, ఆరాధ్య పిన్ని. యా ఇవ్వుదా సెకండ్ షీ వాంట్స్ టు గివ్ హ్యాండ్ షేక్. నీ తోసుకెళ్ళిపోతున్నావు ఏంటమ్మా పిన్నిని? ఆరాధ్య పక్కకు రా కొంచెం. ఏంటి అలా తోసేస్తున్నావు? ఓ సారీ సారీ సారీ. ఇవ్వు సెకండ్. చూద్దా, నైస్ నో నైస్. అర్షిక పాప, పెద్ద పాప 11th చదువుతుంది. దరా మీరు డిన్నర్ రెడీ చేసి ఇస్తారా? మీకు ఆరాధ్య కూడా కావాలంటే హెల్ప్ చేస్తుంది. ఆనియన్స్ కట్ చేస్తావా నువ్వు? కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి, మేము ముగ్గురం వంట చేసుకుంటాం. ఆరాధ్య కూర్చో. తోసేస్తావే. సారీ 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 ఆరాధ్య, సారీ. ఒక్క నిమిషం కూర్చో. ఇప్పుడు వెళ్ళిపోండి. సారీ సారీ ఆరాధ్య, వాళ్ళు వండాలని టెన్షన్లో ఉన్నారు. ఏమేమి చేసావు మమ్మీ? గుర్తులేదురా, ట్రై చేస్తున్నాను, అన్నిసార్లు ట్రై చేశాను తెలుసా. పాప మమ్మీ డాడీ చూసావాలన్నారు. ఆరాధ్య అవన్నీ మా ఫోటో, ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ. దా చూద్దురా. తనే మాట్లాడేసుకుంటారా? ఫోటోలు కూడా చూపించేస్తున్నారు అక్కడ. ఎవరికి? ఆరాధ్య. ఇది పాప ఫంక్షన్లో మా అమ్మ, మా అక్క, మా బావ వాళ్ళు. మమ్మీ మళ్ళీ ఇలాంటి చికెన్ చేయగమ్మా, నెక్స్ట్ ఇంకేమైనా తీసుకొస్తారు. ఇక్కడ చూసావా నేను ఎలాగున్నాను? ఇది మొన్న కనహా నేషనల్ పార్క్ వెళ్ళేటప్పుడు తీసుకున్నాను. ఇది మా అత్తగారు, మా మావయ్య గారు, నిషా వాళ్ళ పేరెంట్స్. ఫ్యూజ్ చికెన్ రెడీ. ఆరాధ్యకి పెట్టలేదంటే ప్లేట్ మీరు? మర్చిపోయాను. మీరు కోరింటి చేస్తారా ఏంటి ఇవన్నీను? బా మర్చిపోయాం. జనరల్గా ఎవరు ఉండరు కదా, మన నలుగురమే కదా ఉంటాం. ఆరాధ్య నిషా చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తుంది. ఆరాధ్య పిల్లలకి మీరు తినండి. మేము తర్వాత తింటాం, మీరు తినండి. చికెన్ పెట్టుకో స్నేల్. చికెన్ వద్దాడి పర్లేదు. నీకు నీకు నాకు వద్దు, మీరు తినండి, మీకోసం చేసాం. మా ఇద్దరు తింటుంటే మీరు అలా చూస్తారా ఏంటి? మీకోసం చేసాం శరత్, యు ఎంజాయ్ ద ఫుడ్. ఆరాధ్య వాళ్ళు తినరా అంట, మనం తినేదామా? శరత్ ఫస్ట్ చికెన్ తిను. శరత్ చికెన్ తిని డాడీ. ఏంటి తిను. టేస్ట్ చేయి ఫస్ట్. ఏంటి ఇంత ఎక్సైట్ అవుతున్నారు అందరూ? తిను, బాగుంటుంది. ఆరాధ్య తిను. ఆరాధ్య బాగుందా? సూపర్. ఆరాధ్య తిని చికెన్ చాలా బాగుంది, చాలా బాగుంది. చికెన్ తిను స్నేల్, బాగుంది. ఏం పర్లేదు, మమ్మీ చికెన్ వద్దు ప్లీజ్. మమ్మీ బాగా చేస్తుంది కదమ్మా. మాకు నమ్మకం లేదు దొరా. వద్దు డాడీ పర్లేదు, నీకు అర్థం కాదు. నాకు అర్థం నిజంగా. అర్షిక నువ్వురా. నాకు ఆకలి అట్లా. ఇందాకలేదో తినిందిలే. ఏంటి మీరు ఎవరు తినట్లేదు? మా మమ్మీ అంత కష్టపడి చేసింది. తినండి, మీకోసం చేసింది మమ్మీ. మమ్మీ ఆరాధ్యకి వాటర్ పెట్టలేదేంటమ్మా? డాడీ గ్లాస్తో తాగుతుందిలేరా. థ్యాంక్ యూ హర్షిక. కానీ ఎంత చిన్నదైనా పేరు పెట్టి పిలకమ్మా. ఆరాధ్య పిన్ని, ఓకేనా? ఆరాధ్య అనకూడదు కదా. ఆరాధ్య పిన్ని. తిను ఆరాధ్య. నేను పెట్టినా సిగ్గుపడుతుంది. చిచ్చి మీరు సిగ్గుపడకండి. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అవునా? ఆరాధ్యకి బాగా నచ్చిందంటే చికెన్, చాలా బాగుంది అంటుంది. ఏంటి చికెన్ పేరేంటి? ఫ్యూజ్ చికెన్.
ఫ్యూజ్ చికెన్ ఫ్యూజ్ చికెన్. ఫ్యూజ్ చికెన్ ఆరాధ్య. గుడ్, వెరీ గుడ్, నైస్. మంచిగా చికెన్. ఏమైంది? ఏం లేదు. ఏంటి చికెన్ పని చేయలేదు అంటున్నారు? బా, నేనేదో కొత్త రెసిపీ ట్రై చేశాను. అవునా? మమ్మీ చాలా బాగా చేస్తుందిరా కొత్త రెసిపీస్. మీరు తినట్లేదు కానీ ఫ్యూజ్లు ఎగిరిపోతాయి కొత్త రెసిపీ తింటే. ఏం పర్లేదు, తినపర్లేదు. ఏంటి మమ్మీ చికెన్ పని చేయలేదు? అదే అర్థం కావట్లేదురా, ఏం మిస్ కావట్లేదు. లాస్ట్ టైం వేసినవన్నీ వేసాను. ఇప్పుడు ఏం చేస్తా మమ్మీ? అదే అర్థం కావట్లేదురా కన్నా. మీ ఏం కలిపావా మీ చికెన్లో? అసలు ఏం పని చేయలేదు. ఏంటి ఇంకా వెళ్ళగా మీ కిచెన్లోకి ఇంకోసారి ప్లీజ్. ప్లీజ్ అమ్మ, మళ్ళీ కిచెన్లోకి వెళ్ళగా నీ వంటలతో ఎవరైనా చంపేసేలా ఉన్నావు. అదేంట్రా, మీకోసమే కదరా ట్రై చేస్తున్నాను కొత్త వెరైటీలు. ఏంటి మమ్మీ చికెన్ కూడా సరిగ్గా చేయడం రాదు నీకు? అబ్బా, నాకేం తెలుసురా ఇలా రివర్స్ కొట్టేస్తుందని. బాగుంది రెసిపీ, అసలు టేస్టీగా ఉంది. చూడు అమ్మ, డాడీ అలాగున్నారు అక్కడ. కరెక్టేరా, నాకు బాధగానే ఉందమ్మా. పాపం భోజనం టైంలో డాడీని చూసి జాలేసిందమ్మా. చూడు ఎలా తినిపించారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు హర్షిక. ఎవరు నేర్పుతావు చికెన్ నీకు ఇది? యాక్చువల్లీ పెళ్ళైన కొత్తలో డాడీ ఒకసారి ట్రై చేశారా, అది గుర్తొచ్చి చేశాను. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు. డాడీకి సర్ప్రైజ్ చేద్దామని. నాకేం తెలుసు ఇలా రివర్స్ కొడుతుందని. చేయగలంటివి. ఏంటి తను వెళ్దా ఇంకా డాడీ పంపించరా? చెప్తా, నాకు పంపించమని చెప్పాలి. శరత్ లేట్ అవుతుంది, ఆరైతే ఇంటికి పంపించు. వాళ్ళ ఇంట్లో వెయిట్ చేస్తారు కదా. యా, నాకు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు సుష్మిత. మళ్ళీ ఆ చికెన్ అలా ఎప్పుడు వస్తుందో, శరత్ ఎప్పుడు మామూలు మనిషి అవుతాడో అర్థం కాకుండా ఉంది. నాకు భయం వేసేస్తున్నా తెలుసా. మంచి పనే జరిగింది కదే. మంచి పనా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇప్పుడు నీకు శరత్ ఎలాంటి వాడు అర్థమైంది కదా. పాపం, నా వల్లే కదా ఇలా అయిపోయాడు. అది కాదు, శరత్ వేరే అమ్మాయి వెంట పడుతున్నాడు కదా. అక్కడ అమ్మాయే లేదు కదా, అంతా శరత్ ఊహ కదా అది. శరత్ దృష్టిలో అదంతా నిజమే కదా. అంటే వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నట్టే కదా. నీ మీద ప్రేమ లేదని అర్థమైపోయింది కదా ఇప్పుడు. కానీ ఇదంతా నిజం కాదు కదా. అది నిజమైనా అబద్ధమైనా శరత్ మనసులో ఏముందో నీకు అర్థమైపోయింది కదా, తెలిసింది కదా. కరెక్టే, నేను అలా ఆలోచించలేదు సుష్మిత. ఒకవేళ ఇదే నిజమైతే, నిజంగానే శరత్ ఒక అమ్మాయిని తీసుకొస్తే నీ పరిస్థితి ఏంటో ఊహించుకున్నావా అసలు నువ్వు? అమ్మో, ఈ ఊహే భయం వేస్తున్నది నాకు. నేనేమో ఇంతసేపు నా వల్లే లగైపోయాను బాధపడుతున్నాను. దేవుడు ఏం చేసినా అంతా మన మంచి కోసమే చేస్తాడు నిషా. ఇంతకీ మంచి ఎవరికి? నీకే. శరత్ ఎలాంటి వాడో తెలిసింది కదా. సరే అయితే నేను వెళ్తాను, నువ్వు మాత్రం జాగ్రత్త. మరి అమ్మాయి ఉన్నా లేకపోయినా శరత్ మనసులో మాత్రం ఎవ్వరు ఉండకూడదు. ఏం చేస్తావో చెయ్యి నిషా నువ్వు. సరే బాయ్. అమ్మయ్య, నా పని అయిపోయింది. దోశ టిఫిన్ చేసి వస్తాను. నైట్ టైం నీకు తెలుసు కదా, నేను హెవీగా తినను. ఇప్పుడే ఇంటికి వస్తాను. శరత్, ఫోన్ పెడతా, ఒకసారి మాట్లాడాలి. ఆరాధ్య, నీకు మళ్ళీ ఫోన్ చేస్తాను. బాయ్. ఏం నిషా, ఏం మాట్లాడాలి? నువ్వు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు శరత్? మన రిలేషన్షిప్ గురించి ఏం ఆలోచిస్తున్నావు నువ్వు అసలు? అమ్మాయితో మాట్లాడి నచ్చట్లేదు నాకు. ఐ వాంటెడ్ టు స్టాప్ టాకింగ్ టు హర్. అదేంటి, మీరు బాగానే ఉన్నారు కదా ఇన్ని రోజులు, సడన్గా ఇప్పుడు ఏమైంది మళ్ళీ? కాదు, నీకు పెళ్ళం, 2 పిల్లలు, మొత్తం 16 ఏళ్ళ నుంచి ఒక సంవత్సరం నడుస్తున్నది. ఏంటి కొత్తగా? ఏం నేర్పిద్దాం అనుకుంటున్నావు పిల్లలకి, సొసైటీకి? నువ్వు నీకు చెప్పాను కదా. ఏం చెప్పావు? చెప్తే ఊరుకుంటానా? అసలు ఏంటి అసలు ఇది? ఐమ్ గెటింగ్ ఇరిటేటెడ్. అసలు పట్టించుకోవట్లేదు, ఇంటి సంగతి అస్సలు పట్టించుకోవట్లేదు. టైం దొరికితే చాలు సార్ ఫోను మెసేజ్లు, లేకపోతే ఇంటికి తీసుకొచ్చేస్తాం. ఏదైనా పద్ధతి ఇది? నీకు తెలియకుంటే ఏం చేయట్లేదు కదా. నీ తెలిసి చేస్తే కరెక్టా? అలా కాదు, నీ వెనకాతలు చేసి నీకు తెలియకుండా చేస్తే అప్పుడు కదా. ఏం మాట్లాడుతున్నావు శరత్ నువ్వు? నీకు కోపం వచ్చిందా? ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? అమ్మయ్యా, ఐఎమ్ సో రిలీవ్డ్ నౌ. నాకు కోపం వస్తే నీకు రిలీఫా? కాదు
కాదు, నాకు 4 రోజుల నుంచి నా బుర్ర పాడైపోతుంది. ఇదేంటిది, నేను వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాను, అమ్మాయితో మాట్లాడుతున్నాను, నిషా చాలా కూల్గా ఉంది, షీఈ్ లైక్ కైండ్ ఆఫ్ ఓకే. ఏంటి నిషాకి నా మీద ఇష్టం తగ్గిపోయిందా, నా మీద ప్రేమ తగ్గిపోయిందని అది నాకు అలా మనసులో పీకేస్తుంది. ఆరాధ్యకి అదే చెప్పాను. నేను ఇప్పుడు నీ కోపం వచ్చి నన్ను మాట్లాడద్దు అంటున్నా చూసావా అమ్మయ్య, అంటే నీకు నా మీద ప్రేమ అలాగే ఉంది. చూసారా సార్ డబుల్ యాక్షన్. ప్రేమ టెస్ట్ చేస్తున్నావా? అలా కాదు, అదే నిషా, మరిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం కదా, నీ మీద నాకు ప్రేమ అలాగే ఉండాలి, నా మీద నీకు అలాగే ఉండాలి, ఇది మారకూడదు కదా మనకి. నీకు వేరే వాళ్ళ మీద కూడా సేమ్ అలాంటి ప్రేమే తగలడింది. అది ప్రేమ కాదు, ఒక ఇష్టం. నువ్వేం చెప్పావు నీకైనా అర్థమైందా? నేను నిన్నే ప్రేమిస్తున్నాను, ఆ అమ్మాయిని జస్ట్ ఇష్టపడుతున్నాను అంతే. ఏం మాట్లాడుతున్నావురా? అమ్మాయితో మాట్లాడడం ఇష్టం అంతే. పిచ్చెక్కించేస్తావు శరత్ నన్ను. కన్ఫ్యూజ్ అవ్వక, దీంట్లో ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు నువ్వు? నాకు ఆ చిన్నప్పుడు కాలేజ్ లైఫ్, ఆ కాలేజ్లో ఫోన్ మాట్లాడుకోవడం, మెసేజ్లు చేసుకోవడం, అది నేను మిస్ అయినట్టున్నాను. సో అది నాకు సడన్గా అది నాకే చేయొచ్చు కదా, నువ్వు నాకు మెసేజ్ చేయట్లా, నేను ఫీల్ అవుతుంటే ఆరాధ్యకి ఎందుకైతే? ఆరాధ్య కనెక్ట్ అయ్యాను నేను. ఓహో, నా మీద ప్రేమ ఉందిగా, నా మీద కనెక్షన్, అదే కనెక్ట్ అవ్వలేదు. ఈ కనెక్షన్ వేరు, ఆ కనెక్షన్ వేరు నిషా. నువ్వు కన్ఫ్యూజ్ అయిపోతున్నావు, కన్ఫ్యూజ్ అవ్వక. ఎస్, మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్, వి లవ్ ఈచ్ అదర్, వీఆర్ హ్యాపీ ఫ్యామిలీ, ఇవన్నీ ఇలాగే ఉంటాయి, ఇవేవి మారవు. ఇప్పుడు ఇంకా నువ్వు కోపం పడుతుంటే నాకు లోపల చాలా హ్యాపీగా ఉంది, నువ్వు మాట్లాడొద్దంటే నాకు హ్యాపీగా ఉంది, నువ్వు తిడుతుంటే నాకు హ్యాపీగా ఉంది. పిచ్చండి ఇది. నువ్వు స్పైడర్ సినిమాలో సైకోలాగా ఉన్నావు తెలుసా, నిజంగా చెప్తున్నా. హ్యాపీగా ఉండడం ఏంటి సార్ నేను కోపం పడుతుంటే? అంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కదా, లేకపోతే నువ్వు అమ్మాయితో మాట్లాడుకో అంటే దానికి అర్థం ఏంటి, నీకు నా మీద ప్రేమ లేదని. పర్లేదు, ఇంకా తిట్టు, ఓకే ఫైన్, నీ కోపం చూపించు, ఇంకా తిట్టు. ఐ వాంట్ దట్ ఆ పొజెసివ్ నిషా. ఏం కర్మరా బాబు, తిట్టమంటావేంటి, నవ్వుకుంటున్నావేంటి, సంతోషపడ. ఓ మై గాడ్. ఒక్క నిమిషం. ఆరాధ్య, నిషా తిట్టుతుంది నన్ను. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. నీతో మాట్లాడొద్దంటుంది, నేను కలవద్దంటుంది. చూసా, నేను చెప్తున్నానా ఏంటి నిషా అనట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ నౌ, ఆ టెన్షన్ లేదు ఇప్పుడు. నిషా ఈజ్ స్టిల్ ఇన్ లవ్ విత్ మీ. ఐఎమ్ సో హ్యాపీ ఆరాధ్య. ఐ జస్ట్ వాంటెడ్ టు షేర్ దిస్ విత్ యూ. ఓకే, ఐల్ కాల్ యూ లేటర్. బాయ్. ఇంకేం మెంటల్ వచ్చిందా? నిజా, నిజంగా ఐఎమ్ సో వరీడ్ తెలుసా, నువ్వు నాతో తిట్టట్లేదని. నన్ను సాధారణంగా ఎవరైనా వైఫ్స్ ఒప్పుకోరు కదా. నాకైతే నాకు అనవసరం శరత్, నువ్వు అమ్మాయితో మాట్లాడడానికి లేదు, కలవడానికి లేదు, ఇంటికి రావడానికి అస్సలు లేదు. ఏం చేసుకున్నా చేసుకోను. పిచ్చోడు నవ్వక్షాడు, అక్కడ నవ్వు చూస్తే మెంటలు వచ్చేస్తున్నది. నీకు భలే హ్యాపీ ఉండదు కదరా నీకు. ఆపు బాబోయ్, నాకు ఇట్స్ ఓకే, నువ్వు ఈజీగా తీసుకో నిషా. ఇంకొకసారి ఆరాధ్య ఇంటికి వచ్చిందనమాట, నేను ఇంట్లో ఉండను. మనం బాగానే ఉన్నాం కదా, అడ్జస్ట్ అయిపోయాం కదా. మా ఏంటి శరత్, ఏం మాట్లాడుతున్నావు శరత్ నువ్వు? నేను ఆరాధ్య రేపు డిన్నర్కి రమ్మన్నాను, నువ్వు ఇప్పుడు చెప్తే అలాగే ఆరాధ్యకి మాట ఇచ్చేసాను. మొన్న తనకు చాలా నచ్చింది, మనందరం కూర్చొని నువ్వు రమ్మని చెప్పు, నేను ఇంట్లో ఉండను, నేను మా అమ్మ ఇంటికి వెళ్ళిపోతున్నాను. నువ్వు కూడా టిపికల్ హౌస్ వైఫ్ లో మాట్లాడతావేంటి? యువర్ మోడర్న్ వైఫ్ నిషా, నువ్వు బ్రాడ్ మైండెడ్ కదా. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళు. నువ్వు నిషావి, నువ్వు అందరిలా కాదు. నాకు అవన్నీ అనవసరం శరత్. ఆ అమ్మాయి అయితే ఇంటికి రావట్లేదు, అండ్ దిస్ ఇస్ ఫైనల్. నువ్వేం చేసుకుంటా చేసుకో. మీ పెద్దోళ్ళు ఉన్నారే, మా పిల్లల ప్రేమ ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. ఇక్కడ పిల్లలు ఎవరు? ఇక్కడ పెద్దలు ఎవరు, పిల్లలు ఎవరు? ఏం మాట్లాడుతున్నావు శరత్ నువ్వు? చూస్తున్నాను నేను, దగ్గర పేటరేకపోతున్నాను. నాకు ఇదంతా అనవసరం, నాకు ఐఎమ్ డన్. ఆ అమ్మాయి రావడానికి లేదు, అమ్మాయి వస్తే నేను ఉండను. నువ్వు డిసైడ్ చేసుకో ఏం కావాలో నీకు. ఏంటి మమ్మీ, ఏమైంది? డాడీకి చెప్పాను రా, ఆర్యాది ఇంటికి వస్తే నేను ఒప్పుకోను, ఫోన్ మాట్లాడిన ఒప్పుకోనని. ఏం మాట్లాడుతున్నావు అమ్మ నువ్వు? లేని ఆర్యాదని ఎక్కడి నుంచి తీసుకొస్తారు? డాడీకి బుర్ర పని చేయట్లేదా, నీకు బుర్ర పని చేయట్లేదా? డాడీకి హెల్ప్ చేయాలి కానీ నువ్వు ఇంకా కాంప్లికేట్ చేస్తున్నావు. అర్థం కావట్లేదురా, కన్ఫ్యూజ్ అయిపోతున్నాను పూర్తిగా. నువ్వు చాలా రాంగ్ వేలో థింక్ చేస్తున్నావు. ఈ టైంలో నువ్వు డాడీని సపోర్ట్ చేయాలి కానీ ఇలా ఏం చేస్తున్నావు? ఆరాధ్యతో ఫోన్ మాట్లాడుతుంటున్నావు, ఆరాధ్య ఇంటికి తీసుకురావద్దని చెప్తున్నావు.
కానీ ఆడది అని అమ్మాయి లేదు, నీకు ఎందుకు అర్థం అవట్లేదు అది? నా బుర్ర పనిచేయట్లేదు హర్షిక. పొద్దునే సుష్మిత ఆంటీ వచ్చారు, మొత్తం కన్ఫ్యూజ్ చేసి పట్టేశారు. నాకు అసలు ఏం ఆలోచిస్తాను కూడా అర్థం కాకుండా అయిపోతుంది. అయినా సుష్మిత ఆంటీకి ఎందుకు చెప్పావు అమ్మాయి లాంటివి ఏమన్నా బయటికి చెప్పుకుంటారా? ఆ టైంలో వచ్చారా, వస్తే ఎలా ఉన్నా ఏంటంటే చెప్పాను ఫ్లోలో. నువ్వు ఫస్ట్ చేయాల్సింది చికెన్ అమ్మా, నువ్వు ఫస్ట్ చికెన్ పైన ఫోకస్ పెట్టు. కరెక్టే కదరా, నేను ఈ గొడవలో పడిపోయి అది మర్చిపోయాను పూర్తిగా. రేపు ఎలాగో ఆరాధ్య డిన్నర్ పిలిచారంటరా, సరే రేపు రాత్రి చికెన్ చేసేద్దాం మళ్ళీ. పాపం డాడీ అమ్మ, మనమే కదా హెల్ప్ చేయాలి. చూడు అక్కడ శరత్ టిఫిన్. నాకు వద్దు నిషా, ఏ నాకు తినాలని లేదు. ఎందుకు ఇప్పుడు ఏమైంది? నాకు తినాలని లేదు. అబ్బా తిను, అలక్కు ఫుడ్ దగ్గర, తిండి దగ్గర అలక్కూడదు. మరి నువ్వు బ్లాక్మెయిల్ చేయొచ్చా? నేను ఇంట్లోకి బయటకు వెళ్ళిపోతాను అది ఇది అని చెప్పేసి, అప్పుడేం తప్పులేదా? అలా కాదులే, మాట్లాడుకోవచ్చా? ఫస్ట్ తిను. అదే రేపు డిన్నర్కి వస్తుంది. హలో సుష్మిత. ఏమైంది? శరత్తో మాట్లాడావా? ఏమన్నాడు? సుష్మిత, నేనే ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాను. నేను ఇంకా కాంప్లికేట్ చేస్తున్నానేమో అనిపిస్తుంది. నేనే కదా బయటికి తీసుకురావాలి సిచ్యువేషన్ నుంచి తన్ని. పాపం సర్లేవే, ఈ సిచ్యువేషన్ వాడుకొని నగలు శారీస్ ఆ అమ్మాయి కోసం కొనిపించేసి, అమ్మాయి ఎలాగూ లేదు కదా, అవి నీకే ఉండిపోతాయి కదా. బా ఐడియా బాగుంది సుష్మిత, వాడదాం. మాట్లాడతాను శరత్తో. ఏం చేస్తున్నావు? ఏదో చేస్తున్నాను. ఏంటి? నేను అనుకుంటున్నాను ఆరాధ్యకి ఏమైనా గిఫ్ట్ ఇవ్వచ్చు కదా నువ్వు. మంచి నేను సెట్ చూసాను, డైమండ్ సెట్. థ్యాంక్ యూ. మంచి చీర కూడా బాగా హైట్ ఉంటుంది కదా. ఆరాధ్య కోసం ఇలాగ ఆలోచిస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. ఏం కొందాం? నేను మంచి సెట్ చూశాను. ఏం సెట్? డైమండ్ సెట్ ఒకటి చూశాను. ఓకే. చీర కూడా చాలా బాగుంది. అవునా? బా, ఆరాధ్య అంత హ్యాపీగా ఫీల్ అవుతుందో నువ్వు కొంటారన్నావంటే. కొనినా? ఒకసారి ఆరాధ్యని అడుగుతాను. ఆరాధ్యకి ఫొటోస్ ఏమున్నాయా? ఫొటోస్ తీయలేదు. ఒకసారి ఆరాధ్యతో మాట్లాడతా. హలో ఆరాధ్య, నీకు ఒక సర్ప్రైజ్. నిషా నీకు గిఫ్ట్ ఏదైనా కొందామంటుంది. ఏదో డైమండ్ నెక్లెస్ చూసిందంట, ఇంకేవో చీరలు కూడా చూసిందంట. నీకు కొందామంటుంది. ఎలాగో నువ్వు డిన్నర్కి వస్తావు కదా సాయంత్రం. ఓ అవునా, సరే సరే, ఒక్క నిమిషం లైన్లో ఉండు. తనకి డైమండ్స్ పెట్టుకోదంట, నచ్చదంట. ఇంకా చీరలు కూడా ఎక్కువ ఉన్నాయి, వద్దు. నిషాకు అంతగా గిఫ్ట్ ఇవ్వాలంటే ఐఫోన్ కావాలంటుంది. 17 Pro Max. ఇది 17 Pro ఏనా? కొత్త ఫోను. బా ఏంటి ఇద్దరు ఎంత మంచోలో. సరే ఓకే, రీఛార్జ్ చెప్తానులే నేను. సూపర్, ఐఎమ్ సో లక్కీ. ఎంత అండర్స్టాండింగ్ పీపుల్ దొరికారే నాకు. తనకి ఐఫోన్ ఏదైనా పర్లేదంట. 17 Pro కొనమను, నువ్వు తీసేసుకో 17 Pro, నీ ఐఫోన్ నాకు ఇచ్చేసి అంటుంది. ఎంత మంచిది చూసావా? అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే. నాది బుద్ధి తక్కువ, తనకేనో కొందాం అనుకోవడం. నువ్వే కొనుక్కో నీ ఐఫోన్. అందరూ ఎక్స్ట్రాల్ చేసిన వాళ్ళే ఇక్కడ. నువ్వే కదా ఏదో గిఫ్ట్ కొందామన్నావు. తనకు కావాల్సింది కొంటావా, నీకు నచ్చింది కొంటావా? తనకు కావాల్సింది కూడా నీకు నచ్చినట్టే ఉంది. సరిపోయారు ఇద్దరు. నాకు అసలు బుద్ధి లేదు. ఏంటి ఇన్ని వెరైటీస్ చేశారు? ఫ్యూజ్ చికెన్, ఫ్యూజ్ ఫిష్ పులుసు, ఫ్యూజ్ చికెన్ బిర్యానీ. ఏంటి ఇన్ని ఫ్యూజ్లు ఏంటి? ఒకటి పని చేయకపోతే ఇంకేదో ఒకటి పని చేస్తుందని. పని చేయడం ఏంటి? అలా కాదులే అబ్బా, ఏదో ఒకటి బాగా వస్తుందని. ఆరాధ్య అది. ఆరాధ్య రా. కూర్చో ఆరాధ్య. చూడు ఎన్ని వెరైటీస్ చేసిందో. ఏంటమ్మా బిర్యానీ అర్షిక ఆరాధ్యకి? ఫ్యూజ్ ఫిష్ కర్రీ, ఫ్యూజ్ బిర్యానీ, ఫ్యూజ్ చికెన్ అన్నీ మన కోసమే. నేను పెడతాను, ఓకేనా?
మీరు పెట్టుకోండి, తింటారు కదా ఈరోజు. ఈరోజు నాన్ వెజ్ తినవు. ఈరోజు నాన్ వెజ్ తినరా? ఏ నవరాత్రులు కదా శరత్. నవరాత్రులు అంటే 9 రోజులు తినడం మానేయాలి, ఒకరోజు కాదు. ఈరోజు ఏదో స్పెషల్ డే అంటబ్బా, తినట్లేదు అందుకే. అయ్యో అవునా. కామెంట్స్ చికెన్, నీ ఫేవరెట్ చికెన్ ఆరాధ్య. అని ఎవరికైనా చూపించండి రా, వదిలేయకండి రా బాబు అని అలాగా. త్వరగా తింటు శరత్. తింటున్నాను, వేడిగా ఉంది కదా. మీరు ఏదో పెట్టుకోండి, వెజ్ ఉంది కదా, వెజ్ పెట్టుకోండి. గజ్జ కళ్ళు మన్నదో గుండె జల్లు మన్నదో. ఈ ప్లేట్ ఎవరికి పెట్టారు? అబ్బా సాయిరామ్. ఎవరికి పెట్టారు ఈ ప్లేటు? ఎవరున్నారు? ఎవరు వచ్చారా? గెస్ట్లు ఏంటి? మరి ఎందుకు ఇంకో ప్లేట్ పెట్టి? నాకు ఒక ప్లేట్ చాలు కదా. నీకే దాడు ఎక్కువ తింటావు కదా. ఎక్కువ తిన్న ఒక ప్లేట్లో తింటాను కదమ్మా, 2 ప్లేట్లు ఎందుకు? బాబు ఏంటి? వాట్ ఈస్ బ్యాక్? ఏమైంది? చాలా జరిగాయి బాబా లాస్ట్ 3-4 డేస్ నుంచి. ఏం జరిగాయమ్మా? ఏంటి? వాట్ ఈస్ గైస్ టాకింగ్? చెప్పలేము ఇప్పుడు ప్రస్తుతానికి, కానీ జస్ట్ హ్యావ్ యువర్ ఫుడ్ ప్లీజ్. నాకు అర్థం అవ్వట్లేదు ఏం జరిగింది అని. ఎందుకు ఇన్ని వెరైటీస్ ఉంటారేంటి? ఊరికే తింటామని. ఏంటో మీరు ఏం మాట్లాడుతున్నారో నాకేం అర్థం అవ్వట్లేదు. ఆరాధ్య పెట్టుకో, నువ్వు తిను. నేను ఆరాధ్య ఏంటి శరత్? నా పేరు నిషా. నువ్వు నా ఆరాధ్య? ఆరాధ్య నువ్వు నిషా అంటావేంటి? నిషా ఎవరు? ఏం కలిపావు మమ్మీ? ఏంటో మళ్ళీ ఏం కలిపాము చికెన్లో? ఆరాధ్య నేను చేస్తాను, వదిలేసి లీవ్ ఇట్. నేను ఉంటాను, కూర్చో వెళ్ళి. అది కొత్త సినిమా ఇది వచ్చింది చూడు, బాగుంది. చూస్తాను రా, నువ్వు వెళ్ళు. టీ ఏం పెట్టినా? ఆరాధ్య నేను మడత పెడతాను రా, వదిలేసి, నాకు వదిలేసి. నేను మడత పెడతాను, రెస్ట్ తీసుకోగో. మధ్యాహ్నానికి ఏం వండను? నువ్వు తెలుగు నాకు ఆఫీస్ సెలవే. క్యారెట్ ఫ్రై, మంచి మిరియాల రసం చేస్తాను, నీకు ఇష్టం కదా. ఆరాధ్య టీ తీసుకో, టీ తీసుకో. వాషింగ్ మిషన్ బట్టలు వేసేస్తాను, అవి ఆరబెట్టేస్తాను. నువ్వు టీ తాగి రెస్ట్ తీసుకో. ఏంటమ్మా ఫేస్ అలా పెట్టావు? డాడీ ఓవర్ యాక్షన్ చూస్తున్నావు నువ్వు పొద్దున్నుంచి. యా, డాడీ నీకు హెల్ప్ చేస్తారు కదా, మంచిదే కదా. నీ మొహమే, నాకు కాదు, ఆరాధ్యకి హెల్ప్ చేస్తున్నారు. ఓ అదా నీ ప్రాబ్లం. నాకు ఏ రోజు సాయం చేయలేదురా ఇంతవరకు, నువ్వు పెళ్ళైనప్పటి నుంచి. నువ్వు సాయం కాదు అసలు, ఎప్పుడు పట్టించుకోలేదు కూడాను. ఇప్పుడు ఆరాధ్య ఆరాధ్య అని కొంగు పట్టుకొని తిరుగుతున్నావు. ఏదో ఒకటిలే మమ్మీ, ఎవరి పేరు అయితే ఏంటి, నీకే కదా ఇండైరెక్ట్గా హెల్ప్ చేస్తున్నారు. నీ క్లాస్లో నచ్చని పేరు ఒకటి చెప్పరా. శ్రేయ. నేను శ్రేయా శ్రేయా అని పిలిస్తే నచ్చుతుందా నీకు? బా, నన్ను ఇన్వాల్వ్ చేయకు మమ్మీ, నీకు యష్ గాడే కరెక్ట్ అని పిలుచుకో. యష్. ఏంటి మమ్మీ? మీ డాడీని చూడరా ఏం చేస్తున్నారు. ఏం చేశారు? చూడు, పొద్దున్నుంచి నాకు హెల్ప్ చేసి వెళ్ళిపోతున్నారు. మమ్మీ నీ పేరు మార్చేసుకో మమ్మీ, ఆరాధ్య, నీ ప్రాబ్లం సాల్వ్ అయిపోద్ది. నాకు ఈ ఆలోచన ఎందుకు వచ్చిందని అడిగే బదులు మీకెందుకు రాలేదని సిగ్గుపడండి. రే, నువ్వు బూమ్రా అని పేరు మార్చుకుంటే బూమ్రా అయిపోతావరా? బౌలర్ అయిపోతావా? కానీ నువ్వు ఆరాధ్య అవుతావు కదా మమ్మీ. నీకు దండంరా బాబు. హర్షిక, నేను డాడీకి మొత్తం అంతా చెప్పేస్తాను ఏం జరిగిందో. అదేంటమ్మా, డాడీకి నిజం తెలిసిపోతే ఫుల్ పిచ్చెక్కిపోతారు కదా మమ్మీ. పిచ్చి కాదురా, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు అన్నారా మమ్మీ. కానీ చెప్పకపోతే నేను డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టున్నాను రా. చెప్పేస్తున్నాను నేను ఇంకా. చెప్పే మమ్మీ, మెంటల్ అసలు కాల్ చేస్తాను. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. శరత్ చెప్పారాధ్య, కాఫీ ఏం పెట్టినా మళ్ళీ మాట్లాడదామని వచ్చాను. అయితే మరి ఏం కావాలి చెప్పురా, చేస్తాను. ఇట్స్ ఓకే. బాబా శరత్, నేను నీతో మాట్లాడాలి శరత్. కొంచెం సేపు ఆగు, నీకోసమే ఒక సర్ప్రైజ్ లవ్ లెటర్ రాస్తాను. ఎప్పుడు లవ్ లెటర్ రాయలేదు కదా నీకు. బా శరత్, ఒకసారి విను నా మాట, కొంచెం ఇంపార్టెంట్ అది.
నువ్వు చెప్పారాధ్య, నువ్వు ఏం చెప్పినా నాకు అలా వినాలనిపిస్తూనే ఉంటుంది. నువ్వు మాట్లాడితేనే చాలు నాకు. నీకు ఈ మధ్య బుర్ర సరిగ్గా పని చేయట్లేదు శరత్. నువ్వు నా ఎదురుగా కూర్చుంటే నాకు ఎలా బుర్ర పని చేస్తుంది ఆరాధ్య? ఏంటి మమ్మీ ఎవడీడు? అరే బాబు, నన్ను చంపేస్తున్నావు నీ క్రింజ్ డైలాగ్స్ తోటి. ఎస్ ఆరాధ్య, నా ప్రేమ క్యారేజ్ లాంటిదే. ఒక కప్పులో నీ మీద ప్రేమ, ఇంకో కప్పులో నీ మీద గౌరవం, ఇంకో కప్పులో నీ మీద అభిమానం. అరే ఎన్ని కప్పులు ఉన్నారా బాబు క్యారేజ్లో? నేను క్యారేజ్ అనలేదు, క్రింజ్ అన్నాను. ఓ ఇప్పుడు అలాగంటున్నారా? ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఏ బాబాయ్, నాకు మెంట్లో వచ్చేస్తుంది శరత్. చూసావా, నా ప్రేమతో నీకు కూడా పిచ్చెక్కిపోతుంది. బాబు నువ్వు అనుకుంటున్న పిచ్చి కాదు, ఇది పిచ్చి హాస్పిటల్ పిచ్చి. ఒక్క నిమిషం నేను చెప్పిన మాట వింటావా? చెప్పారాధ్య. నీకు కొన్ని రోజుల ముందు ఒక చికెన్ వండాను, ఫ్యూజ్ చికెన్, గుర్తుందా? అది తినిన తర్వాత నువ్వు మొత్తం మారిపోయావు. అది జరిగింది శరత్. నేను ఊహించుకోవడం ఏంటి నిషా? నేను ఆరాధ్య నాతో మాట్లాడేది, ఆరాధ్య వచ్చి ఇక్కడ కూర్చుంది, నాతో ఇక్కడ కూర్చుంది ఆరాధ్య. నేను ఆరాధ్యతో కలిశాను. నువ్వు ఏం మాట్లాడుతున్నారు మీరు? అంతా నీ ఊహ శరత్. మీకు ఎలా నమ్మించాలి? ఇప్పుడు నాకు కూడా నీలో ఆరాధ్య కనిపిస్తుంది. అదంతా నీ భ్రమ. ఆ చికెన్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇదంతాను. నువ్వు కావాలంటే ఒకసారి సీసీటీవీ చూసుకో, నీలో నువ్వు మాట్లాడుకుంటున్నావు. నువ్వు చూడు కావాలంటే సీసీటీవీ. నేను చూస్తున్నాను కదా రోజు. లేని అమ్మాయిని ఊహించుకొని మాట్లాడుకుంటున్నా, నాకు కనిపిస్తున్నా. మీరేంటి నన్ను పిచ్చోడి కింద చిత్రీకరిస్తున్నారా? చిత్రీకరించి నా ఆస్తులన్నీ కొట్టిదాం చూస్తున్నారా మీరు? బా ఏ యాంగిల్లో తిప్పేస్తున్నావు శరత్ స్టోరీని. మరి లేకపోతే నన్ను పిచ్చోడిని అంటారేంటి మీరు అందరూ? నేను ఆరాధ్య అని చూశాను, ఆరాధ్యతో మాట్లాడుతున్నాను, నాకు ఆరాధ్య కనిపిస్తుంది. నేను ఎలాగ ఆరాధ్య అయ్యాను? నేను చెప్పు. నీకు అంత పిచ్చి ప్రేమ ఉంటే నాలో ఎలా చూసుకుంటున్నావు నువ్వు? లేదు నిషా, నా ఆరాధ్య నా దగ్గర ఉంది. మీరెవరు వేరు చేయలేరు నన్ను ఆరాధ్య నుంచి. నీకు ఎలా చెప్పాలిరా బాబు, నాకు అర్థం కావట్లేదు అసలు. మీకే పిచ్చెక్కింది, మీ అందరికీ పిచ్చెక్కింది. నేను బాగానే ఉన్నాను. బా శరత్, నీకు హెల్ప్ చేయడానికే శరత్ నేను ఆలోచిస్తున్నాను. ఓకే సరే, నువ్వు ఆరాధ్యం చూశాను అంటున్నావు కదా, ఎవరినో మాంత్రికుని పిలిస్తే మనకేమైనా సొల్యూషన్ ఇస్తారు కదా. దెయ్యాలు పట్టినోడ్నా? బా అలాగ అనలేదు నేను. అంటే వాళ్ళు కొంచెం ఏవో శక్తులు ఉంటాయి కదా, వాళ్ళు కొంచెం హెల్ప్ చేస్తారేమో. నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే చూడొచ్చు కదా. నా ప్రేమ అంతా బుగ్గిపాలు అయిపోయింది. నా ప్రేమ నన్ను పిచ్చోని చేసేసింది. ప్లీజ్ శరత్ అలా మాట్లాడుకో. నీ ఇష్టం నిషా, ఎవరిని పిలుస్తావు పిలు. శరత్ శరత్ అలా ఉండకు శరత్. శరత్ ఏంటి? ఎవరు దొరికారా? లేదు, ఎవరు దొరకలేదు నాకు. ఒకసారి సత్యకి ఫోన్ చేయొచ్చు కదా. మొన్న వాళ్ళ ఏరియాలో వాళ్ళ అపార్ట్మెంట్లో ఎవరికో సమ్ ప్రాబ్లం అయితే ఎవరో ఈ మాంత్రికుని ఏమన్నా పిలిపించారు వాళ్ళు. అవునా? మాట్లాడతా. హలో సత్య, శరత్ చెప్పాడు మీకు ఎవరో మాంత్రికుడు తెలుసని. కిందటిసారి ఏదో అపార్ట్మెంట్లో ప్రాబ్లం అయితే సార్ట్అవుట్ చేశారంట కదా. అవునా? అబ్బో, ఓహో, నాకు అతను నంబర్ ఇవ్వ అయితే. నేను ఫోన్ చేసి మాట్లాడతా. శరత్ ఇప్పుడే సత్యతో మాట్లాడాను శరత్. వాళ్ళ అపార్ట్మెంట్లో కాదంట, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఫామ్ హౌస్లో అయిందంట ఇష్యూ. అక్కడ ఆత్మని బంధించి చెట్టుకు మేక్కోట్స్ పెట్టారంట. ఫోన్ చేసి పిలుస్తాను రేపు రమ్మని చెప్పి. సమస్య ఉంది. నువ్వు కట్టుకున్నోడితోటే సమస్య ఉంది తల్లి. ఏం జరిగింది? ఇది జరిగింది. సో మీరే సమస్యకు పరిష్కారం చూడాలి. ఎన్నో దెయ్యాలు చూశాను కానీ చికెన్ కోసం వచ్చి ఇక్కడే టెస్ట్ వేసిన దెయ్యాన్ని ఇంతవరకు చూడలా నేను. మా ఆవిడ వంట మహిమ గురువు గారు.
మీ ఆవిడ వంట మహిమ నీ ఒంటి మహిమ నాకు అర్థమవుతుంది కొంచెంసేపట్లో. ఎప్పుడు ఈ ప్రాబ్లం రాలేదు సార్ చాలా. ఇన్నాళ్ళు నువ్వు ఎప్పుడు ఫ్యూజ్ చేయకుండా అనలేదు కదా నిషా. డబ్బుకి అందరికీ ఫ్యూజ్ ఎగిరిపోయాయి కదా. అసలు ఎందుకు గురువు గారు, ఎందుకు మా జోలికి ఎందుకు వచ్చింది, మా ఇంటికి ఎందుకు వచ్చింది తను, అసలు నన్ను ఎందుకు పట్టుకుంది? నువ్వు చేసిన చికెన్ కర్రీ దెయ్యాలకు నచ్చే చికెన్ కర్రీ తల్లి. ఒక దెయ్యం దానికి అట్రాక్ట్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఆయనలో ఉన్న బలహీనతని గమనించి ఇక్కడే టెస్ట్ వేసింది. మీకేమున్నాయి బలహీనతలు? మా ఆయనకేం లేవు గురువు గారు. మీ ఆయన బలహీనత తీరని కోరిక ఒకటి. ఒకటి కాదు గురువు గారు, చాలా ఉన్నాయి మనకి. నువ్వు అనుకునే కోరికలు కావేవి. ఏంటి గురువు గారు అంత పెద్ద కోరిక? మీరు సరిగా ఆలోచిస్తే మీకు తెలుసా కోరిక. ఒక్క నిమిషం. ఏదో తేడా ఉందిరా అబ్బాయి నీలో. నీకు ఏదో కోరిక ఉండిపోయింది. చాలా ఉన్నాయి గురువు గారు. మీ ఆయనకి తీరని కోరిక మీ ఆయన ఒక్కడదే కాదమ్మా. ప్రతి భర్త ఇదే కోరుకుంటాడు. ప్రేమ, ఆప్యాయత, అభిమానం, అనురాగం, అర్థం చేసుకోవడం, ఇవే తల్లి. గురువు గారికి అన్నీ తెలుసు. మీకు పెళ్ళేం అసందర్భం. సినిమాల్లో భార్య ఎలా ఉంటదమ్మా భర్తతో, అదే కోరుకుంటున్నారు వీళ్ళు. మీరు అది చూపించకపోవడం వల్ల ఈ ఆరాధ్య దాన్ని అలుసుగా తీసుకొని మీ ఆయనకి దగ్గర అవుతుంది. ఇదా స్వామి ప్రాబ్లం? నాకు తెలియలేదు. అంటే నాకు తెలియకుండా నాలోన ఈ ఆవేదన నన్ను వెంటాడుతుంది. ఆరాధ్య వల్ల నాకు తెలిసి. చాలా థ్యాంక్స్ గురువు గారు. గురువు గారు అలా ఉంటే మరి ఆరాధ్య వెళ్ళిపోతుందా? వెళ్ళిపోద్ది తల్లి. సరే గురువు గారు, అలా ఉండడానికి ప్రయత్నిస్తానండి. నీకు అందుకే ఎప్పుడు చెప్తాను నిషా, మంచిగా ఉండు, హస్బెండ్ ప్రేమించు, ప్రేమగా ఉండు అని. అసలు పట్టించుకోవు. అవకాశం దొరికితే నోసం పడిపోతావు చూసావు. అందుకు ఇప్పుడు ఆ దెయ్యాలు నువ్వు ఇచ్చావు చోటు మన ఇంట్లో. అదే నువ్వు నన్ను ప్రేమగా చూసుకున్నట్టు ఈ బాధలే వచ్చావు కాదు కదా మనకి. నువ్వు కూడా పిచ్చి వేషాలు వేయకుండా ఉంటే నేను కూడా నా బ్రెయిన్ చూపిస్తాను చాలు. నాకేమైతే నువ్వు అలాగే చెయ్యి. ఆరాధ్య ఇక్కడే ఉంటుంది, నేను ఆరాధ్య హాయిగా ఉంటాను. ఒక్క నిమిషం. ఏంటి? ఆశీర్వదించండి. ఎందుకు ఆరాధ్య ఇవన్నీ? శరత్, సారీ నిషా, నిషా. శరత్. యా నిషా. హాయ్. హాయ్. అంత చెమటలు పట్టేశారు మీరు. ఏంటి ఆరాధ్య? శరత్, ఏం తింటావు, ఎంత అవుతావు, ఏం చేయను? కాలు బాగా నొప్పి పెట్టేస్తున్నాయి నిషా. టీ పెట్టినా? సూప్ చేయొచ్చు కదా. ఇదిగో సూప్. ఏంటి ఆరాధ్య, తాగిపించవచ్చు కదా. నిషాని శరత్. అదే నాకు ఇలాగా ఆరాధ్య అని వచ్చేస్తుంది. బాగా వేడిగా ఉంది, కొంచెం ఉప్పు చేయి. అంత వేడిగా ఎలా తాగుతాను? సూప్ వేడిగా ఉంటుంది కదా శరత్. బాగా వేడిగా ఉంది. నిషా, నీకే చేస్తున్నాను స్నాక్స్, ఆకలేస్తున్నాను కదా. నాకు నిన్ను చూస్తే బాధేస్తుంది నిషా. నువ్వు నన్ను పాపం ఇంత ప్రేమగా చూస్తున్నా సరే నాకు నీలో ఆరాధ్య కనిపిస్తుంది. ఐఎమ్ ఫీలింగ్ బ్యాడ్ ఫర్ యూ నిషా. గురువు గారు అసలు ఏ మార్పు లేదండి, అలాగే ఉన్నారు. రేపు మళ్ళీ రారా? గురువు గారు నమస్కారం. ఏం తల్లి మళ్ళీ పిలిచావు? ఇది నా మాట అన్నారు, ఇక్కడే మాట వినట్లేదు. గురువు గారు బట్టలేం వేసుకోరా మీరు పైన? అధిక ప్రసంగం, ఇవే తగ్గించుకుంటే మంచిది. అంటే వేరేగా అనుకోకండి గురువు గారు, ఇంట్లో లేడీస్ ఉన్నారు కదా. నా గురించా ఆరాధ్య గురించా? అదే ఆరాధ్య భయపడుతుంది గురువు గారు మీ బాడీ గట్ట చూసి. వేరేగా అనుకోకండి గురువు గారు. నాకు అర్థమవుతుంది తల్లి. నేను అనుకున్నది ఒక్కటే సమస్య కాదు, ఇంకా పెద్ద సమస్య ఏదో ఉంది. ఏంటి గురువు గారు? ఇతనిలోనే ఏదో తేడా ఉంది తల్లి. ఇతనే తేడా గురువు గారు, అందుకే కదా ఈ బాధలన్నీ. అర్థమవుతుంది తల్లి. తేడా అంటే ఏంటి? నువ్వు. మీ ఉద్దేశం ఏంటి? నువ్వు. ఇంతకంటే పెద్ద సమస్య ఏముంది గురువు గారు?
చెప్తాను తల్లి. స్వామి తెగిపోతుంది, జాగ్రత్త. నువ్వు ఆపు శరత్. ఇతని ఆలోచనలో తేడా ఉంది తల్లి. ఇతనికి ఎక్కడో దేశం విడిచి వెళ్ళాలన్న ఒక కోరిక ఇతనిలో బలంగా ఉంది. ఏం మాట్లాడుతున్నారు గురుగారు? దేని గురించి గురుగారు? చాలా పెద్ద కోరికే ఉంది. అది నానా ప్రయత్నాలు చేసి విఫలమై ఇంట్లో కూర్చున్నారు మన ఎత్తి మీద. బ్యాంకాక్ వెళ్ళడం కోసం చెయ్యని ప్రయత్నం లేదు స్వామి. ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు? చెప్పు. ఇప్పుడు అవేం కోరికలు లేవు స్వామి. ఇప్పుడు ఏం నాకు వెళ్ళాలని లేదు. అప్పుడు ఆరాధ్యతోనే ఇక్కడ హాయిగా ఉన్నాను. నాకు అలాంటి కోరికలు ఏం లేవు ఇప్పుడు. నీకు కాదురా, నీకు కావాల్సింది ఇక్కడ బాగానే సెట్ చేసుకున్నావు. నీ అంతరాత్మ ఒకటి ఉంది, అది అడుగుతుంది నువ్వు బ్యాంకాక్ వెళ్ళాలని. నేను అంతరాత్మకు చెప్పుకుంటాను గురువు గారు, పర్వాలేదు, నేను మాట్లాడతాను అంతరాత్మతో. నువ్వు చెప్తే వినదురా అది. నువ్వు బ్యాంకాక్ పంపిస్తే అన్ని సమస్యలు తీరిపోతాయి. పంపించేస్తాను గురువు గారు. నేను వెళ్ళను. ఎందుకు? వెళ్ళు. వెళ్తానంతకాలం పంపించలేదు గురువు గారు. ఇప్పుడు వెళ్ళాల్సిందే శరత్. ఇప్పుడు నుంచి వెళ్ళమంటుంది. మాకు వైజాగ్ నుంచి ఫ్లైట్ కూడా లేదు గురువు గారు బ్యాంకాక్. పర్లేదు, ఖర్చు ఎక్కువైనా పంపిస్తాను. నా వల్ల కాదు ఆరాధ్యత పడ్డావు. నాకైతే నా మనసు ఒప్పుకోవట్లేదు. ఎందుకు ఒప్పుకుంటుంది శరత్? హాయిగా ఉన్నావు కదా, ఇద్దరు పిల్లలు ముద్దులు పోలీసు లాగా. జాగ్రత్త తల్లి, నాటకాలు బాగా ఆడుతున్నాడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా పంపించు అతన్ని బ్యాంకాక్. థ్యాంక్ యూ గురుగారు. గురుగారు మళ్ళీ వచ్చినప్పుడు కొంచెం షర్ట్ వేసుకొని రండి గురువు గారు. ఎరా, నాలో కూడా ఆరాధ్యం చూస్తున్నావా ఏంటి? దాని బదులు చచ్చిపోతాను గురువు గారు. బలవంతంగా పంపిస్తున్నాను నిషా. మరి ఎప్పటి నుంచో అనుకుంటున్నావు కదా శరత్. అన్నీ ఉన్నాయా? అయ్యో, అస్సలు నాకు ఇంట్రెస్ట్ లేదు తెలుసు వెళ్ళడానికి. అబ్బా, వెళ్ళొచ్చేసి అదేదో అయిపోతుంది కదా, నీ కోరికలు ఏవో తీరిపోతాయి. నాకేం లేవు నిషా అలా కోరికలు. అప్పుడు ఎప్పుడు వెళ్ళాలనుకున్నాను. అంతరాత్మలో ఉండిపోయింది ఆ కోరికని. వెళ్తానంతకాలం పంపించలేదు, ఇప్పుడు వెళ్ళను అంటే వెళ్ళమంటున్నావు. నువ్వు అర్థమవో తెలుసా, చిరాకు పెట్టేస్తావు. హ్యాపీగా వెళ్ళొచ్చే శరత్. అంతవరకు నా మనసు అయితే సెట్ అవ్వదు. ల్యాప్టాప్ పెట్టుకున్నావా? ల్యాప్టాప్ మర్చిపోయినా బాబు, తెచ్చివా? చెక్ ఇన్ చేసుకున్నావా అసలు? ఏం నువ్వు ఏం ల్యాప్టాప్ మర్చిపోయావంటే ఎప్పుడు లేంది? నాకు అసలు ఫస్ట్ థింగ్ నాకు వెళ్ళడానికి ఇంట్రెస్ట్ లేదు. నువ్వు వెంచి తగ్గ ఫోర్స్ పెట్టేస్తున్నావు. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? నేను చెక్ ఇన్ చేయలేదు, టైం ఉందిలే, పర్లేదు. నిషా, సో సుష్మిత వాళ్ళ ఇంటికి వెళ్తే తాయి బాట్స్ ఇస్తారు, పట్టుకొచ్చి. వాళ్ళు ఎందుకు ఇస్తారు? వాళ్ళ ఆయన గిఫ్ట్ లో కలిసాడే, బాట్స్ ఉన్నాయి శరత్ కావాలంటే తీసుకోండి అన్నాడు. థాయిలాండ్ వెళ్తున్నానని చెప్తే తెచ్చేసి ఏం కలిసి వచ్చినా కలిసి వస్తుంది కదా. ఓకే, తెచ్చేస్తా. చెక్ ఇన్ అయిపో, మర్చిపో. హలో. హాయ్ సుష్మిత, బాట్స్ ఇచ్చివా? శరత్కి లేట్ అవుతుంది. ఓకే, తెచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఏ బాబు, ఏమైంది నిషా? ఒక్క నిమిషం. హలో, మిమ్మల్ని ఎప్పుడో చూశాను. మీరు గురుగారే కదా? ఏమైంది నిషా? ఇప్పుడు మా ఇంటికి మొన్న గురుగారు గట్టప్పుడు వచ్చారు. ఎవరు మీరు అసలు? ఊరికి మాట్లాడండి. మీ డెలివరీ బాయ్ లేకపోతే నిజంగా దయ్యాలు ఒప్పించే గురుగారా? మాట్లాడవేంటి? పెద్ద ఫ్రాడ్ లాగా ఉన్నావు. అమ్మో, మా ఇంటికి వచ్చి ఏం పట్టుకెళ్ళిపోయావా ఇంట్లో మమ్మల్ని మోసం చేసి? ఏం మాట్లాడుతున్నారండి మీరు? మీ ఇంట్లోనే ఉన్నాడు పెద్ద ఫ్రాడ్. అతని సంగతి చూసుకోండి. జాగ్రత్తగా రాని. నన్ను పంపించిందే మీ ఆయన ఫ్రెండ్ సత్య. అది మీ ఆయన స్కెచ్ ఇది. ఏమైంది? ఏంటిదంతా? శరత్ మెంట్లకి చేస్తాడు సుష్మిత. నిజమేనా? మళ్ళీ ఏదో బ్యాంకాక్ ప్లాన్ చేస్తాను. నాకు ఇప్పుడు బాట్స్ వద్ద ఏమవుతుంది, మీరు ఉంచుకోండి. బాట్స్ ఏవి లేవు. ఉన్నాయని చెప్పారు వాళ్ళు. నేను తీసుకోలేదు. ఎందుకు? నీకు వెళ్ళాలని లేదు కదా శరత్. అవును నిషా, వెళ్ళాలి. ఇప్పటికైనా సరే నువ్వు ఉండిపో అంటే హ్యాపీగా ఉండిపోతాను. అయితే ఉండిపో. నిజంగానా?
అదేంటి అది నిషా, టికెట్లు కొనేసుకున్నావు, పర్లేదు, అన్నీ బుక్ అయిపోయాయి, ఇప్పుడు ఉంటున్నావు. పర్లేదు, నేను చెప్తున్నా కదా. వద్దులే శరత్, ఉండిపో. నేనే కదా బలవంతంగా పంపిస్తున్నాను, అస్సలు వెళ్ళడం లేదు కదా. కరెక్టే, సో మానే. సడన్గా పైకి వెళ్ళొచ్చి ఉండిపోమంటావేంటి? అంతా నీ ఇష్టమే నిషా, నువ్వు వెళ్ళంటే వెళ్ళిపోవాలి, ఉండంటే ఉండిపోవాలా? ఏంటి నీ చేతిలో నేను రోబోట్లా కనిపిస్తున్నానా? నాకు ఇండివిజువాలిటీ ఉంది, నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంది. మరి ఆటో వస్తువులాగా ఉన్నాను నీ చేతిలో నేను. నాకు చెప్పాను బ్యాంకాక్ ఇంట్రెస్ట్ లేదని, నువ్వే కదా బలవంతం పెట్టావు, మళ్ళీ ఇప్పుడు నుంచి ఆగిపో అంటున్నావు. నీకు ఇంట్రెస్ట్ లేదని ఆగిపోమంటున్నాను. నాకు అర్థం అవ్వట్లేదు, సడన్ గా ఎలా మాట్లాడుతున్నావు ఏంటి? మీ గురువు గారితో మాట్లాడాను శరత్, వెళ్ళకపోయినా పర్లేదు అనేసారు, అందుకే మానే. ఎవరు, ఏ గురువు గారు? మొన్న మన ఇంటికి వచ్చారు, స్విగ్గీ ఇన్స్టామార్ట్లో డెలివరీ చేస్తూ ఉంటారు. ఇప్పుడే కలిసి వచ్చా సుష్మిత ఇంటి దగ్గర, డెలివరీ చేయడానికి వచ్చారు ఇన్స్టామార్ట్. ఇంతకు మించి దిగజారు లేవు అనుకున్నప్పుడల్లా ఇంకా ఇంకా దిగజారిపోతున్నావు శరత్. ఆ బ్యాంకాక్కి వెళ్ళడానికి ఎన్ని ఎత్తులు మీ పై ఎత్తులు వేస్తున్నావు తెలుసా నువ్వు? అర్థం కావట్లేదు. నువ్వు అసలు నాకు నాట్ ఈవెన్ ట్రై చేయడానికి కూడా భయం వేస్తుంది నేను అర్థం చేసుకోవడానికి. తర్వాత నిజంగా ఆలోచిస్తుంటే ఒళ్ళంతా జలదరించిపోతుంది తెలుసా. సో దీన్ని బట్టి ఫ్యూజ్ చికెన్ అంతా కూడా డ్రామా అయినా, నేనేమో పాప నా వల్ల నువ్వు ఇలాగ అయిపోయావని చెప్పి నేను బాధపడిపోతున్నాను. పిల్లలు నన్ను తిడుతున్నారు, నన్ను ఇంక వండొద్దు అనేస్తున్నారు. ఏంటి మొత్తం అంతా డ్రామా అయినా శరత్? మరి చెప్పు, ఏంటి నిజం, ఏంటి డ్రామా? దానికన్నా ఆన్సర్ చెప్పు, లేదా లేదు తంతాను. చెప్పు ఆన్సరు. చెప్పు రవి, సమాధానం చెప్పు. మరి నువ్వేం చేసావు ఏంటన్నది, ఎవరేం చేశారు నుంచి మాట్లాడుతానే కదా ఎవరికైనా న్యాయం తెలిసేది. చెప్పు శరత్, అలా కామ్గా ఉండకు. నువ్వు మొన్న చెప్పావు కదా నాకేం జరిగిందో అంతాను, అప్పుడు దీన్ని వాడుకొని బ్యాంకాక్ వెళ్ళిపోవచ్చు కదా అని ఐడియా వచ్చింది. నా వల్ల ఇలా జరిగిందని చెప్పాను, సో దాన్ని వాడుకుంటున్నావు. చీ శరత్, అసహ్యం వేస్తాను నేను చూస్తుంటే. వెళ్ళు, బ్యాంకాక్ వెళ్తావు, ఎక్కడికి వెళ్తావు, వెళ్ళావు. సిగ్గులేదు శరత్ నీకు, ఆగు, అక్కడికి వెళ్ళిపోతున్నావు. అదేంటి, నువ్వు వెళ్ళిపోమన్నావు కదా బ్యాంకాక్. వెళ్ళిపోమంటే వెళ్ళిపోతావా దిక్కుమాలి బ్యాంకాక్కి? అదే లోపలికి శరత్, చెప్తుంటే వినట్లేదు నువ్వు అసలు. హలో అత్తమ్మ, రేపు మీరేమైనా వైజాగ్ రాగలుస్తారేంటి? రేపు పొద్దున్న ఏం లేదు అత్తమ్మ మాట్లాడడానికి. ఓకే అత్తమ్మ, ఓకే. హలో వదినా, రేపు మీరు ఇంటికి రావాలి వదినా, మీరు అన్నయ్య గారు. హలో అమ్మా, నువ్వు డాడీ రేపు పొద్దున ఇంటికి రావాలమ్మా. ఈ అత్తగారును శరత్ వాళ్ళ అక్క బావగారు వస్తున్నారు, మాట్లాడాలి, డిస్కస్ చేసింది గురించి. ఓకే బాయ్. ఎందుకు నిషా వీళ్ళందరూ పిలుస్తున్నావు? ఐఎమ్ డన్ శరత్, నాకు నీతో నా వల్ల కాదు, అర్థమవుతున్నదా? డన్ అంటే ఏంటి? డన్ అంటే డన్నే. నువ్వు బ్యాంకాక్ వెళ్ళడానికి చాలా వేషాలు వేసావు శరత్, అన్నిటినీ సహించాను. ఈరోజు జరిగింది మటుకు హైట్. నీకు మనుషులు అన్నా, మనుషుల ఫీలింగ్స్ అన్నా, దేని గురించి పట్టింపు లేదు. నేను మీ వాళ్ళని మా వాళ్ళని నమ్మన్నాను శరత్, వాళ్ళ ముందు పడేస్తాను ఈ పంచాయతీ. నువ్వు వాళ్ళతో మాట్లాడుకో. నువ్వు ఎలాగ అయిపోయావంటే, బ్యాంకాక్ మేమా అంటే నువ్వు బ్యాంకాక్ని చూస్ చేసుకున్నట్టు అయిపోయావు. ఏంటి కాదని చెప్పు. నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? అబద్ధాలు చెప్పకు శరత్. అసలు నువ్వు బ్యాంకాక్ ఎందుకు వెళ్దాం అనుకుంటున్నావు శరత్? నాకు మళ్ళీ పటాయా బీచ్, కొబ్బరి బొండాలు అని చెప్పకు. నాకు సింపుల్గా చెప్పు. నాకు నేను ఎందుకు వెళ్ళాలి అన్న దానికన్నా నువ్వు ఎందుకు పంపించట్లేదు నిషా? అసలు ఒకసారైనా నాతోటి జెన్యున్గా వచ్చి అడిగేవా శరత్, నేను బ్యాంకాక్ వెళ్తాను మా కజిన్స్తో కానీ మా ఫ్రెండ్స్తో కానీ అని? ప్రతిసారి దొంగ వేషాలే వేసావు. ఒకసారి బెంగళూరు మీటింగ్ అన్నావు, ఇంకొకసారి ఏదో సినిమా ఆఫర్ అన్నావు, ఇంకొకసారి ఏదో ఇంకా ఏకంగా అవార్డ్ ఫంక్షన్ అనేసావు. ఒక్కసారేనా జెన్యున్గా నిషాలకి వెళ్దాం అనుకుంటున్నానంటే నేనేమో వద్దంటానా? నువ్వు పంపించవేమో అనుకున్నాను.
అంటే ఇంకెప్పుడు నువ్వు ఎప్పుడు ట్రిప్స్కి వెళ్ళలేదా నువ్వు? బ్యాంకాక్ ఒక్కదానికి ఎందుకు అన్ని పై ఎత్తుల మీద పై ఎత్తులు వేస్తున్నావు? చెప్పకుండా ఎందుకు వెళ్తున్నావు? చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. నీకు ఇష్టం ఉండదేమో అని. నాకు ఇష్టం ఉండదు కాదు, నువ్వు ఇష్టం లేకుండా చేసావు నువ్వు నీ పనులతో. అయితే ఇప్పుడు జెన్యున్గా అడిగితే పంపిస్తావా? ఏం గుండు రావాడిది, ఆ గుండె బతకాలి. ఎలాగైతే మరి ఇప్పుడు నువ్వు అడిగితే మాట్లాడట్లేదు, చూసావా? ఎవరురా నువ్వు, ఇంత టాలెంటెడ్ ఉన్నావు? సరే శరత్, పంపిస్తా. నేను చెప్పించే రేపు మా అమ్మ వాళ్ళు అందరూ రమ్మన్నావు. నేను వాళ్ళతో మాట్లాడతాను. ఏం చేయాలో చెప్పు, చేపిస్తాను. ఇంట్లో పనంతా నువ్వే చేయాలి, పాలు పాటు మొత్తం, తుడుపులు తడిగొడ్లు గిన్నెలు. మరి నువ్వేం చేస్తావు? నేనేం చేస్తా నీకు అనవసరం, నేను చెప్పింది నువ్వు చెయ్యాలి. సరే ఓకే, నువ్వు పడుకుంటావా? హే ప్రభు, హే ప్రభు, నా ఇష్టం వచ్చింది చేస్తా, నేను చెప్పింది నువ్వు చేయాలన్నాను. ఇది బాగానే ఉందిలే, ఇది అక్కర్లేదులే. మట్టేస్తున్నావు? వచ్చిందండి వయ్యారి. హలో, ఏంటి మొత్తం మట్టేస్తున్నావు? ఈ హాల్ అయిందా? అయింది. లేదు, చేయలేదు. నువ్వు చేపెట్టి చూసుకో. తెలుస్తున్నా నాకు, ఇది కూడా బాగాలేదు. మొత్తం అంతా చేయి మళ్ళీ. చూడు ఎలాగుందో, మొత్తం నీళ్ళు నీళ్ళుగా. మరి తడి కూడా పెడితే నీళ్ళు నీళ్ళు ఉండిపోతే ఎలాగుంటుంది నిషా? సరిగ్గా పిండి చేస్తే అంతే ఉండదు, నీట్గా రావచ్చు. నేను చేయట్లేదు ఏంటి రోజును? చూపించు ఒకసారి. నీకు తెలియట్లేదు వద్దు, సరిగ్గా చేయకపోతే ఇంకో రోజు యాడ్ అవుతుంది, నీ ఇష్టం. తడిగుడ్డు పెడితే తడిగానే ఉంటుంది కదా. ఎందుకు ఇట్లా ఆడుకుంటున్నావు రాధిక నాతోని? అవుతుంది, ఏంటి చెప్పు. కాఫీ పెట్టవా? వంట అవుతుంది కదా. సాంబార్ పెట్టాను, అయిపోతే చేస్తా. పెడుతున్నావు రూమ్లో తెచ్చి. ఏం లేదురా, బ్యాంకాక్ పేరు మీద ఇంటి పని అంతా చేపిస్తున్నా శరత్ చేత. మరి లేకపోతే ఎంత నరకం చూపించాడు అసలు వారం నుంచి. నేను ఆ చికెన్ చేసిన తర్వాత అలాగే అయిపోయాడని చెప్పి ఎంత ఫీల్ అయిపోయింది తెలుసా నేను. మరి లేకపోతే చేయని పని బ్యాంకాక్ గడ్ది గుడ్. మరి మాట్లాడతాను రా. థ్యాంక్ యూ. ఒక నిమిషం ఆగురా, లైన్లో మండుతున్నట్టు కూర్చునిపోయావేంటి? అయిపోయిందండి ఒక పూటకే. పని చేయట్లే. ఏమి? నేను బ్యాంకాక్ వెళ్ళను. మాని, నువ్వు బ్యాంకాక్ అన్నావు కాబట్టి కండిషన్ పెట్టాను, వెళ్ళని లేకపోతే చేయకు. నువ్వు నన్ను పంపించావు, నేను చేసిన నాకు తెలుసు. ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నా దగ్గర నాటకాలు వేయక ఇందాక విన్నాను నువ్వు ఫోన్లో మాట్లాడ్డావు. ఫుల్ మా ఆయన వాడేసుకుంటున్నానే నేను చెప్పి నువ్వు నా మీద పక్క తీర్చుకుంటున్నావు. మా ఫ్రెండ్తో అయితే సరదాగా మాట్లాడుతున్నాను, అవన్నీ సీరియస్గా తీసుకుంటా ఏంటి? నా మాట మీద నమ్మకం లేదా? నాకు నమ్మకం లేదు దొరా. అంటే నిజంగా పంపిస్తావా? మన డీల్ అదే కదా, మరి పంపిస్తాను, నువ్వు చెయ్యు, పంపిస్తాను. నిన్ను ఎలా నమ్మాలి నేను? నన్ను నమ్మకపోతే ఇంకెవరు నమ్ముతావు శరత్? సరే అయితే నాకు టికెట్ కొని నేను పని చేస్తాను. నువ్వు మధ్యలో ఆపేస్తే టికెట్ పరిస్థితి ఏంటైతే? ఇది కొను, ఫ్రీ క్యాన్సిలేషన్ ఉంటుంది కదా, అది కొనుక్కో. అలాగే కొంటానులే, వెళ్ళి చేసుకో. నాకు చూపించాలి. చూపిస్తా, వెళ్ళు. మధ్యలో ఆపేస్తావు పని. ఒరిజినల్ టికెట్ అయి ఉండాలి. హలో, నేను శరత్ని కాదు. బ్యాంకాకే కదా. నువ్వేం అడిగావు? అదే ఏం లేదురా బాబు.
మా ఆయన ఇందాక నీతో మాట్లాడడం వినేశాడు. టికెట్ లేదేం లేదు చెప్తాను అతను జన్మలో బ్యాంకాక్ వెళ్ళకుండా చేస్తాం. నాటకాలు వేస్తున్నారు. ఎంత చేశాడు రా బ్యాంకాక్ కోసం అని. బ్యాంకాక్ పేరెత్తితే ఉనికిపోయినట్టు చేస్తాను చూడు. ఇంతవరకు అంత షరతుని చూశారు, ఇప్పుడు నిషా అంటే ఏంటో చూస్తారు చూడు. కష్టపడితేనే సుఖపడతాం. బ్యాంకాక్ వెళ్ళాలంటే మరి కష్టపడాలి, తప్పదు కదా. డాడీ అంటే బ్యాంకాక్ వెళ్ళడానికి ఎందుకు డాడీ ఎంత పిచ్చెక్కిపోతున్నావు? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. అది నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం అవట్లేదురా. అర్షిక, అటుపక్క చూడొద్దు. డోంట్ సీ దట్ సైడ్. ఆ గోడ మీద ఏదో ఉంది, అటుపక్క చూడొద్దమ్మా. అటుపక్క చూడొద్దు అర్షిక. డోంట్ సీ దట్ సైడ్. నీకు చూడొద్దంటే ఎందుకు చూసావు? సో బేసిక్లీ దిస్ ఈజ్ వాట్ హ్యాపెన్స్ విత్ ద హ్యూమన్ మైండ్. వెన్ యూ సే డోంట్ సీ నువ్వు చూస్తున్నావు. సో మమ్మీ అలాగే నాకు బ్యాంకాక్ వద్దు అంటే నాకేంటంటే ఇక మైండ్ బాగా స్ట్రాంగ్ అయిపోయింది, ఎలాగైనా బ్యాంకాక్ వెళ్ళాలి. అందుకు మనం ఒకటి వద్దు అంటే ఆటోమేటిక్గా మన బ్రెయిన్ అదే చేస్తుంది. అది మమ్మీకి అది అర్థం అవ్వలేదు. ఎంత మంచి లాజిక్ చెప్పావు శరత్. తర్వాత కత్తితో నన్ను పొడవద్దు. ఈ కత్తితో నేను ఎందుకు పొడుస్తాను? పొడవద్దు అంటున్నా. పొడవలే, ఎందుకు పొడుస్తాను? అరే పొడవద్దు శరత్, దాంతో పొడవద్దు నన్ను అసలు, దాంతో చెప్తున్నా. ఇండైరెక్ట్గా పొడమంటున్నావు ఏంటి? మరి దానికి చెప్పిన లాజిక్ అదే కదా. చూడొద్దు అంటే చూసిందంటే పొడవద్దని పొడవాలి కదా. దిక్కుమాల లాజిక్లు చెప్పమంటే రెడీగా ఉంటావు శరత్. ఫస్ట్ బెంచ్లో మరీ చైర్ వేసుకొని కూర్చుని పోతావు. నేను ఉన్నాను అనుకుంటాను. నేను ఆఫీస్కి వెళ్తున్నాను, ఈ పని నువ్వు చేసుకో. ఈ దానిపళ్ళు ఇలా డైరెక్ట్గా గింజలు వచ్చేవచ్చు కదా, ఎవడు ఇవన్నీ ఒలుసుకొని తింటాడు. మేము సార్ రాలేదమ్మా. రావట్లేదమ్మా, 1 వీక్ పాటు రారు. మేము సార్తో కొద్దిగా పని ఉంది మ్యామ్. నాకు చెప్పు స్వరూప్. అంటే సార్తో నేను డిస్కస్ చేయాలి. అరే నాకు చెప్పొచ్చు కదా ఏంటో ప్రాబ్లము. అంటే మీకు చెప్పినా మీరేం చేయలేరు మ్యామ్. ఏం కథలు పడుతున్నావా? మేము అలాగని కాదు మ్యామ్, మీరు అలాగనుకోకండి. యాక్చువల్లీ హైక్ గురించి డిస్కషన్, అది మీరు ఎవరు కాదు మ్యామ్, సార్తో డిస్కస్ చేద్దాం. నీకు హైక్ ఇస్తాను, కానీ నాకు చిన్న పని చేసి పెట్టాలి. ఓకే మ్యామ్, చేస్తాను. మా ఇంటికి వచ్చి చిన్న దొంగతనం చేయాలి స్వరూప్. దొంగతనం ఏంటి మ్యామ్? అబ్బా నేను సార్ ఒక చిన్న ఛాలెంజ్ పెట్టుకున్నాం. అవునా మ్యామ్? ఓకే మ్యామ్, చేద్దాం మ్యామ్. చిన్నప్పుడు మా ఊళ్ళో కోడిపిల్ల కోడిగుడ్లు చాలా పెద్ద హిస్టరీ ఉంది మ్యామ్ మనకి. ఓ సార్ మంచి కోడి దొంగ అనమాట అయితే నువ్వు. సూపర్. ఇప్పటికీ కంటిన్యూ చేస్తావేంటి? లేదు మ్యామ్, ఇప్పుడు కొనేసుకుంటున్నాను. బాగోదు కదా మ్యామ్ ఎప్పుడు చేస్తే. రేపు మధ్యాహ్నం నేను సార్ని బయటికి పట్టుకెళ్తాను. ఆ టైంలో నువ్వు ఇంటికి రావాలి. సార్ పాస్పోర్టు తన పక్కన కొంచెం జ్యువెలరీ పెడతాను లాకర్లో. నువ్వు వచ్చి కామ్గా తీసుకొని వెళ్ళిపోవాలి, ఎవరికి తెలియకూడదు. మ్యామ్ పాస్పోర్ట్ జ్యువెలరీ అంటున్నారు, పోలీస్ కేసు అని అయితే నాకు ఇష్యూ కదా మ్యామ్. సరదాగా ఏదో చేసుకుంటున్నావు, ఏం కేసు ఏం అవ్వదు, నేను చూసుకుంటా కదా. ఓకే మ్యామ్, పర్లేదు మ్యామ్, అలాగైతే చేసేస్తాం. హైగా ఎంత ఇస్తారు మేడం? అనే పోనీ ఇస్తా, నీకు నచ్చిన హైకే ఇస్తాను. ఓకే మ్యామ్, ఓకే మ్యామ్. శరత్ నేను రెడీ, పోదాం డిన్నర్కి పద. సడన్గా డిన్నర్ ప్లాన్ పెట్టావేంటే బాబు? ఇంకొక పూటైనా వంట తగ్గిద్దామని. థ్యాంక్స్ తల్లి. సరే పద. శరత్ నిన్న సి బ్లాక్లో దొంగతనం జరిగింది. మొన్న ఎప్పుడో విష్ణు టవర్స్ దగ్గర దొంగతనం జరిగింది. పోలీసులు కూడా జాగ్రత్తగా ఉండమంటున్నారు, దొంగతనాలు ఎక్కువ అవుతున్నాయని. మన ఇంట్లో ఏముంది పట్టుకెళ్ళడానికి? అదే కదా భయం, అందరికీ తెలిసిపోతుంది మన దగ్గర ఏం లేదని. బాగా లేట్ అయిపోయింది. బట్ గుడ్ డిన్నర్ కదా. ఇంకా స్నానం చేయాలి, ఇప్పుడు పండిపోతాను. శరత్ లాకర్ ఓపెన్ చేసింది.
ఓపెన్ చేసి పెట్టావేమో ఇందాక. నేను ఓపెన్ చేసి పెట్టలేదు, గోల్డ్ ఏం లేదు అందులో. ఏం మాట్లాడుతున్నావు? ఏమేమి నిషా? అర్థం కావట్లేదు నాకు. పోలీసులకు ఫోన్ చేద్దాం. పోలీసులకి ఎందుకు శరత్? ఇంకెవరికి ఫోన్ చేస్తాం? ఒకసారి ఆలోచిద్దాం ఏమై ఉంటుందో. ఆలోచించడం ఏంటి, అన్నీ పోతే లాకర్ మొత్తం ఖాళీగా ఉంది. అదే అర్థం కావట్లేదు ఎందుకు ఖాళీగా ఉందో. అర్థం అవట్లేదు నువ్వేం మాట్లాడుతున్నావు. ఏంటి ఫోన్ చేస్తున్నా? ఆగు ఆగు ఆగు. ఏంటి ఆగు అంటావేంటి? నీతో ఒకటి చెప్పాలి. ఏం చెప్పాలి? కూర్చో చెప్తాను. కూర్చోవడం ఏంటి? సార్ కూర్చో ప్లీజ్. పర్లేదు చెప్పు, నిల్చుంటాను. కూర్చో ప్లీజ్, చెప్తాను. కూర్చో ప్లీజ్. ఏం చెప్పు. నాకు పిచ్చి పని చేశాను. ఎవరికి ఇచ్చావా బంగారం పట్టుకెళ్ళేంటి? నువ్వు బ్యాంకాక్ అంటున్నావు అని చెప్పి పాస్పోర్ట్ దొంగతనం చేయించాను. ఎన్నిషా ఇది? అంటే ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బంగారం అంతా పోతుంది అనుకోలేదు శరత్. నేను ఎవరితో దొంగతనం చేయించావు? మన ఆఫీస్లో స్వరూపు. అదే బంగారం పట్టుకుని ఉడాయించాడు ఏంటాడు? నాకు అదే డౌట్గా ఉంది ఇప్పుడు. ఇదేంటి నిషా, బ్యాంకాక్ వద్దండి మానేస్తాను కదా. ఇదే అలా స్కెచ్ల మీద స్కెచ్లు వేస్తున్నా అని చెప్పి ఏకంగా పాస్పోర్ట్ తీయించేద్దాం అని చెప్పి. పాస్పోర్ట్ తీస్తే నేను అప్లై చేసుకుంటాను కదా మళ్ళీ. అంటే టైం పడుతుంది కదా. ఆహా విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అడిగి ఫోన్ చెయ్యాడు. అడిగాడు వాడిని, తెలియదన్నాడు. పిలవండి ఫస్ట్ ఇంటికి, పిలాన్ని. కాంట్ బిలీవ్ దిస్ నిషా, ఇంతకు తెగించావు నువ్వు. నువ్వు ఈ సినిమాలు ఎక్కువ చూస్తున్నట్టున్నావు, ఈ దిక్కుమాల ఐడియాలని. నేను హలో స్వరూప్, అర్జెంటుగా ఇంటికి రారా. వాట్ ఈస్ రాంగ్ విత్ యూ నిషా? సీరియస్లీ సంథింగ్ ఈజ్ రాంగ్ విత్ యూ. ఎవరైనా ఇంట్లో దొంగతనం ప్లాన్ చేసుకుంటారా? ఓహో అందుకేనా సాయంత్రం చెప్పావు దొంగతనాలు అవుతున్నాయని? క్యాచ్ చేయలేకపోయాను నేను. వచ్చినట్టు ఉన్నాడు చూడు. అయిపోయింది బతికి అయిపోయింది. ఏంటి సారు, ఏంటి దొంగతనం? ఏంటి సార్? ఏంటి ఇంకా చెప్పలేదండి, నటిస్తున్నాడా ఏంటి? నువ్వేం పట్టుకెళ్ళా స్వరూప్? లాకర్లో ఏం లేదు. నేను పార్ట్ టైం చేస్తున్నావు, దొంగతనాలు ఏంటి నువ్వు? సార్ లేదు సార్, మేడం ఏదో ఛాలెంజ్ అని చెప్పేసి నన్ను గోల్డ్ ఏమైంది? తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. సార్ నేను చూసి కూడా ఏం లేదు సార్ అక్కడ. నువ్వు చూసాక గోల్డ్ లేదా? ఏం మాట్లాడుతున్నారు? స్వరూప్ బంగారం ఏది స్వరూప్? అక్కడ ఏం లేదు అసలు ఆ లాకర్లో. మేడం నాకే తెలుసు మేడం, నేను అక్కడికి వెళ్ళేసరికి లాకర్లో ఏం లేదు మేము, ఖాళీ ఉంది. అదేంటి స్వరూప్ అలా మాట్లాడుతున్నావు ఏంటి స్వరూప్? మేము నేను వచ్చాను అక్కడ ఏం లేదు మేడం, నేను చూసేసరికి. ఏంటి అసలు? నేను హలో, నేను పోలీసులకు ఫోన్ చేస్తాను, వాళ్ళే చెప్పిస్తారు ఏం జరిగిందో. సార్ సార్ పోలీసులు మ్యామ్, పోలీసులు. నేను అబ్బాయికి అప్పుడే చెప్పాను చదువు, ఒక పాస్పోర్ట్ ఒక చిన్న బ్యాగ్ ఆఫ్ జ్యువెలరీ తీసుకెళ్ళమని. ఇప్పుడు మొత్తం తీసుకెళ్ళిపోయాడు. మేడం ఏంటి మేడం మీరు నన్ను ఏం చేస్తున్నారు మేడం? అక్కడ ఏం లేదు స్వరూప్. ఆపండి ఒక నిమిషం, పోలీసులు పిలుస్తాను, అలా చెప్పిస్తారు. సార్ 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 పోలీసులకు ఫోన్ చేయకు శరత్. ఏం మరి సొల్యూషన్? ఎవరికి ఫోన్ చేయమంటారు? సొల్యూషన్ వెతుకుదాం. పోలీసులు చెప్తే ఏం లాభం? నిషా, వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. నువ్వు దొంగతనం చేయమన్నావు, తను దొంగతనం చేశాడు. ఓకే, ఇంట్లో గోల్డ్ పోయింది. సార్ నేను సరిగ్గా లేదు సార్. నీ మొహమే దొంగ మొహం స్వరూప్. మేడంకి అర్థం అవ్వలేదు, నీకు ఛాలెంజ్ చెప్పారు, నువ్వేంచి అడ్వాంటేజ్ తీసుకున్నావు. విధాడిందిరా నీతో నీ వింత నాటకం. అసలు నాకు కరెక్ట్గా ఏం జరిగింది చెప్పు స్వరూప్, నేను మొత్తం అంతా రికార్డ్ చేస్తాను. ఏం తేడా వచ్చినా సరే పోలీస్ స్టేషన్లో చెప్పేస్తాను. నిషా విల్ నాట్ స్పేర్. సార్ నేను హైట్ కోసం అని మ్యామ్ అక్కడికి ఆఫీస్లోకి వెళ్ళాను సార్, ఆఫీస్ క్యాబిన్కి.
మేమేమో నీకు హైక్ కావాలంటే ఇది చెయ్యి అని చెప్పేసి అన్నారు సార్. సో నేను అది చేశాను సార్, అంతే సార్. ఇలాంటి క్రిమినల్ థాట్స్ ఏంటి నిషా నీకు అన్నీ? ఇప్పుడు నేనే బ్యాంకాక్ వెళ్ళే ప్లాన్ల కంటే నీ ప్లాన్లు 100 రెట్లు డేంజరస్గా ఉన్నాయి. నేను సరదాగా బ్యాంకాక్ వెళ్తానంటే ఏకంగా ఒక పెద్ద దొంగతనం ప్లాన్ చేసి పాస్పోర్ట్ తీద్దాం అనుకున్నావు. సారీ, బంగారంతో పోతుంది అనుకోలేదు నేను. అంతే, ఇలాగే ఉంటుంది. నువ్వు ఒకటి ప్లాన్ చేసి ఇంకోటి జరుగుతుంది. దొంగ చేతి తాళం ఇచ్చావు, అక్కడ మొత్తం గోల్డ్ లేపిస్తాడు. ఇప్పుడు అమాయకంగా నిల్చున్నాడు ముందు తీసుకొచ్చి. సార్ ఏంటి సార్ అలా మాట్లాడతారు ఏంటి సార్? నేను ఎప్పుడో చిన్నప్పుడు కోడిపిల్లలు కోడిగుడ్లు దొంగతనం చేశాను, ఇప్పుడు అలాంటి ఏం చేయట్లేదు సార్. అదంతా అప్పుడండి, ఇప్పుడు నేను మారిపోయానండి. అలాగే చెప్పాడు. ఎస్, ఆడి బుద్ధి దొంగ బుద్ధి. నీ బుద్ధి ఇప్పుడు తెలిసిందిరా. పోలీసులు పిలాలి, గోల్డ్ ఎలా రికవరీ అవుతుంది. కానీ పోలీసులకి ఏం చెప్తాం? ఏం చెప్తాం పోలీసులకి? నువ్వు ప్లాన్ చేసి చెప్తే నిన్ను తీసుకొని లోపలే చేస్తారు. అయిందా? బాగా అయిందా? నేనైతే పోలీస్ కంప్లైంట్ ఇచ్చేస్తున్నాను. మీరేం చేసుకుంటారో చేసుకోండి. నా ఫోన్ రికార్డింగ్లో ఉంది, ఈ ఫోన్లో చేస్తాను. పోలీసులు చూస్తారు. ప్లీజ్ 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 ఆపు శరత్, ప్లీజ్ ప్లీజ్ సార్ నా లైఫ్ టైం ప్లీజ్ ప్లీజ్ పరుగు పోతుంది సార్. ఇచ్చే గోల్డ్ ఎక్కడ ఉందో అయితే? సార్ నిజం నేను వస్తారు గోల్డ్ లేదు సార్, ఎంటీ ఉంది నిజంగా. రైట్, చెప్పిందే చెప్తావేట్రా అలాగా? సార్ నిజం చెప్పు సురు. మేము నిజంగా లేదు, మేము లోకల్ మొత్తం. ప్లీజ్ ఆగు శరత్, పరుగు పోతుంది. ఇప్పుడు గుర్తొచ్చిందా? ఎంతకు తెగించావు నిషా? నాకంటున్నావు ఎంతకు తెగించావు బ్యాంకాక్ వెళ్ళడానికని. నువ్వు చేసింది తెలిస్తే మొత్తం ప్రపంచం అంతా షాక్కు గురవుతారు. హస్బెండ్ పాస్పోర్ట్ని దొంగతనం చేయడానికి దొంగను పెట్టానంటే ఇప్పుడు వదిలేసుకుంటావు గోల్డ్? మరి ఎలాగైతే? ప్లీజ్ ఏదైనా చేయవా, పోలీసులు మట్టుకు పిలవకు. సరే అయితే నువ్వు లైఫ్ లాంగ్ మా ఆఫీస్లోనే పనిచేయాలి. ఇదే శాలరీ, రూపాయి కూడా పెంచను. శాలరీ హైక్ కావాలన్నా ఏమైనా సరే మొత్తం అంతా రికార్డ్ అవుతుంది. నువ్వు ఒప్పుకున్నావు నువ్వే దొంగతనం చేయడానికి వచ్చానని. తిన్నాక తీసుకోవాలి, పోలీసులకు అప్పు చెప్పేస్తాను. ఓకేనా? ఓకే సార్. సార్ నేను కాదు మా ఫ్యామిలీ మొత్తం ఉండిపోతుంది సార్. నీ ఫ్యామిలీ మొత్తం నాకెందుకు? సార్ అయితే రంగస్థలంలో చిక్కుబాబుల మీద ఉండిపోలేదు సార్. ఇవే తగ్గించుకుంటే మంచిది. నన్ను వేసేస్తావేటి ప్రకాష్ రాజుని వేసినట్టు? స్వరూపులాగే ఉండు, ఓకేనా? ఇవే తగ్గించుకో. నాకు నచ్చినప్పుడు నేను బ్యాంకాక్ వెళ్తాను, నన్ను ఆపడానికి లేదు. నాకు నచ్చిన వాళ్ళతో వెళ్తాను, ఎన్నిసార్లు కంటే అన్నిసార్లు వెళ్తాను. నువ్వు కానీ ఇంకోసారి నన్ను ఆపేవంటే ఆ వీడియో వెళ్ళిపోతుంది మొత్తం. నీ ఫ్యామిలీకి పోలీసులకి అందరికి చెప్పేస్తాను, చూడండి ఎలా ప్లాన్ చేస్తుందని నిషా అని చెప్పి. క్రిమినల్ ప్లాన్స్ చేస్తుంది ఇంట్లోనని. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. నువ్వు ఎప్పుడు కావాలంటే బ్యాంకాక్ వెళ్ళి శరత్, ఎవరితో కావాలంటే వెళ్ళు. స్వరూప్ కూడా మన దగ్గర ఉండిపోతాడు. గోల్డ్ పరిస్థితి ఏం శరత్? చూడమా ప్లీజ్. నా దగ్గర ఇలాంటి గేమ్స్ వేయకండి, ఓకే? చూసావా, నీ ప్లాన్లో నిన్నే ఇరికించాను. అమాయక మీరు కించం. ధనుష్ కోటి, నేను శరత్ని మాట్లాడుతున్నా. యా ఇది నా నంబరే. 2 బ్యాగులు పట్టుకొని ఇంటికి వచ్చేసి. యా ఇప్పుడే. నువ్వు నన్ను ఇరికిద్దామని చూసావు, నేను మిమ్మల్ని ఇరికించాను. నువ్వు వచ్చి ఇరుక్కున్నావు అమాయకంగా. నువ్వు లైఫ్ లాంగ్ నా ఆఫీస్లో పనిచేస్తావు. ఇప్పుడు శరత్తోని గేమ్ లేకండి. ఏంటి శరత్, ఏం చేసావు నువ్వు? ఆడొస్తే తెలుస్తుంది మీకు అంతా. వెయిట్ చేయండి. పెట్టు ఇక్కడ పైన పైన నీ మొత్తం గోల్డ్. ఏం చేసావు అసలు నువ్వు? శరత్, ఏం చేసావు నువ్వు? ఏంటది? నీ ప్లాన్కి కౌంటర్ ప్లాన్ వేసాను. అట్లుంటుంది మనతో. నీ ప్లాన్లో నిన్నే ఇరికించాను.
స్వరూప్ రావడానికి ముందే మావాడు వచ్చి మొత్తం లాకర్ అంతా ఖాళీ చేసి పట్టుకెళ్ళిపోయాడు. అది స్వరూప్ అకౌంట్లో ఇస్తాం. అర్థమైందా? నాతో గేమ్స్ ఆడకండి. కరెక్ట్గా ఇరిగించాం వీళ్ళు మనం. నీకెలా తెలిసింది అలా ప్లాన్ చేస్తున్నానని? నువ్వు నా రూమ్లో కూర్చొని నా మీద ప్లానింగ్ చేస్తే ఆ మొదలు తెలియదు అనుకుంటున్నావా నాకు? ఆఫీస్లో కెమెరాలు లేవా, మైకులు లేవా? శరత్ ఇక్కడ షేర్ మనతో అంత ఈజీ కాదు. అట్లుంటది మనతోని. రెండో బ్యాగ్ ఏంటి? అవేనా? వీడు వెరైటీ దొంగ. ఇళ్ళల్లోకి వెళ్ళి ఉల్లిపాయలు, బంగాళదుంపలు, టమాటాలు దొంగతనం చేస్తుంటాడు. పక్కన ఎంత క్యాష్ ఉన్నా, గోల్డ్ ఉన్నా పట్టించుకోడు. వాళ్ళకి చిన్నప్పటి నుంచి వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఈ రోజుకి ఆ రోజు దొంగతనం చేసుకొని వండుకొని తినేస్తారు. అది సో అందుకు అలాంటి తెచ్చాను. నీ గోల్డ్ అంతా ఫుల్ సేఫ్. అయినా నేను దొంగలు ఇంటికి వచ్చి తినేసి వెళ్ళిపోతారని విన్నాను, కానీ ఇలా పట్టుకెళ్ళిపోతారని ఎప్పుడు చూడలేదు. ఎవరికైనా సరే మనిషికి 7 కావాలి మేడం. 3 పూట్ల తిండే కదా, 5,000 నోట్లోకి వెళ్తే చాలు, ఇంకేడు కావాలి. మేము మీ దగ్గర గోల్డ్ క్యాష్ పట్టుకెళ్తాం, మా దగ్గర వేరే వాళ్ళు లేపేస్తాం. ఇలా ఇరికించాడు మమ్మల్ని. నువ్వు నన్ను ఇరికిద్దామని చూసావు, నేను నిన్ను ఇరికించా. ఒకసారి గోల్డ్ అంతా ఉందో లేదు చూడవా? గోల్డ్ పెట్టరా బయట అంత బాక్సులన్నీ. 1 2 3 4 5 6 బాక్సెస్ సరిపోయా? పాస్పోర్ట్ ఏది? పోట్లో నేను సార్ పాస్పోర్ట్ వస్తున్నా. నేను పోట్లో పాస్పోర్ట్ అసలు. ఏం మాట్లాడుతున్నావురా? పోర్ట్లో పాస్పోర్ట్ ఏంట్రా? మరి మీరు ఏదో పోర్ట్లో పాస్పోర్ట్ అని నా మీద చెప్తున్నారు కదా సార్. రే పాస్పోర్ట్ రా, పాస్పోర్ట్ నల్లగా ఉంటుంది కదా బుక్. అట్లాంటివి ఎట్లా లేవు సార్ అందులోనే. పాస్పోర్ట్లు కంటే ఎట్లేదు. ఈ బ్యాగ్లో చూడేది. పాస్పోర్ట్ ఎదురా? లాకర్లో ఉండాలి కదా పాస్పోర్ట్. నిషా, లాకర్లో పాస్పోర్ట్ ఉండాలి కదా. ఇక్కడే ఉండాలి. అదే కదా తీయమని చెప్పాను స్వరూప్, నీ లేదన్నాడు. నువ్వు చూసిన పాస్పోర్ట్ లేదా? నేను చూసినప్పుడు ఏమీ లేవు సార్. రే ఏం తీసుకెళ్ళావురా నువ్వు? అయ్యి బాబు, నేనే పాస్పోర్ట్ తీయలేదండి బాబు. నేనే చేస్తాను, 2 మొదలు తినేసి వెళ్ళిపోతాను అంతే. మీ కొన్ని పట్టుకెళ్తాను మా ఇంటికి. ఆ పాస్పోర్ట్ నేనే చేసుకుంటున్నాను. రే చంపేశారా నువ్వు? అట్లా అక్కడండి బంగాళదుంపలు 4 ఉంటాయి, ఉల్లిపాయలు 10 ఉంటాయి అంతే. ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు కరెక్ట్గా? ఇప్పుడు సార్ 1 గంట అవుతుంది, గంట పోతుంది అంతే. సీసీటీవీలో చూస్తాను, నీకు దెబ్బ పగిలిపోద్ది. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి వీళ్ళు? నువ్వు ఎన్ని గంటలకు వచ్చావు? అవుతావేట్రా, తమాషాలు చేస్తున్నావా? ఎన్ని గంటలకు వచ్చావు నువ్వు? కనిపించట్లేదు ఇటు కెమెరాలోనా? అదేదో వచ్చానని చెప్పారు కదా. ఎన్ని గంటలకు వచ్చావురా? నవ్వుతావేంట్రా? మాట్లాడు. నవ్వుతున్నారేంటి ఇద్దరు? తమాషాలు పడుతున్నారా? మేమా నువ్వా? ఇంటికి ఎన్ని గంటలకు వచ్చావు చెప్పురా, కెమెరాలో చెక్ చేస్తాను. పాస్పోర్ట్ నువ్వు పట్టుకెళ్ళో తెలుస్తుంది నాకు. ఏంట్రా? నేను రాలేదు సార్. ఎక్కడికి రాలేదు? వచ్చావు కదా ఇక్కడికి. స్వరూప్ దొంగతనం చేయలేదు. అదే కదా ఆడు అన్నాడే లేవని. అసలు స్వరూప్ ఇంటికే రాలేదు. ఏం మాట్లాడుతున్నావురా? ఇంటికి రాలేదా? ఇదేంట్రా ఇదే? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇంటికి రాకపోవడం ఎట్రా? వచ్చాను, నేను లేవన్నావు కదా, తీసుకెళ్ళలేదు. హలో ఏంటి ఇదంతా నీ ప్లాన్ అనుకుంటున్నావు కదా?
నా ప్లాన్లో నీ ప్లాన్ ఒక భాగం. ఎవరెరి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. ఏం మాట్లాడుతున్నావు? నేనేం పిచ్చిదాని అనుకుంటున్నావా? నీ ఆఫీస్ రూమ్లో నీ కెమెరాల మధ్యలో మాట్లాడి ప్లాన్ చేయడానికి నీది నాకు తెలుసు నీ బుర్ర ఎలా పని చేస్తుందో. పాములు పట్టేవాడు పాము కాటికే పోయినట్టు కళా వైద్యుడు కళా వైద్యం వికటించి కాళ్ళు చేతులు పోగొట్టుకున్నాడు. నేను ఎలా కనిపిస్తున్నాను నీకు? ఏంటి సరిగ్గా చెప్పే. నువ్వు షేర్ అంటే నేను షేర్కి రాని. నువ్వు ఏదో ఒకట్లే కానీ ఏంటిది చెప్పు, ఏం చేశారు? నీది పెద్ద బుర్ర కదా శరత్, నీకు ఇప్పటికీ అర్థం కాలేదా? నా స్కెచ్లో మీరు తిన్నంగా వచ్చి ఇరుక్కున్నారు. నువ్వు మాది రికార్డ్ చేసి మమ్మల్ని ఫిక్స్ చేద్దాం అనుకున్నా, నేను మీది రికార్డ్ చేసి నిన్ను ఫిక్స్ చేశాను. వాడు దొంగతనం చేసినట్టు ప్రూఫ్ ఉంది. ఈ దొంగతనం అంతా నువ్వే ప్లాన్ చేసినట్టు ఇక్కడ రికార్డ్ అయ్యి ఉంది. చూసావా ఎలా ఇరుక్కున్నావు వచ్చి? పంపించిన పోలీస్ స్టేషన్కి అది రికార్డింగు. వెళ్తావా బ్యాంకాక్కి? మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. నువ్వు మీ సారు జైల్లో కూర్చోండి. అదే మేడం అలాగంటారు. నా మట్టి నేను ఎప్పుడు ఉల్లిపాయలు బంగాళదుంపలు పట్టుకెళ్ళేవాడిని. ఈసారి సార్ బంగారం కూడా పట్టుకెళ్ళమన్నారు. అసలుకే ఆ బంగారంకి నాకు పడదు, అందుకే ఎప్పుడు బంగారం పట్టుకోండి. నేను ఎప్పుడు నా మట్టు నేను నా పూటకు తగ్గట్టు నేను తీసుకెళ్తాను అంతే. ఓ ప్లానింగ్, ఓ పద్ధతి, ఓ విజన్. మీరే సార్ నన్ను తీసుకొచ్చి ఇంటి దగ్గరికి ఇచ్చారు. నాకు బుర్ర పని చేయట్లేదు. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఎన్నో ప్లాన్లు చూసానే, ఇలాంటి ప్లాన్ చూడలేదు. ఇలాగే ఇచ్చావా? నా పాస్పోర్ట్ ఏది? నీ పాస్పోర్ట్ రాదు శరత్. ఇంకొకసారి నీ నోటప్పుడు బ్యాంకాక్ అని వచ్చిందంటే అది పోలీసులకి మీ ఫ్యామిలీకి అందరికీ పంపించేస్తాం, సోషల్ మీడియాలో పెట్టేస్తాం. నీ బాగోతో అంతా ఈ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. నువ్వేంటే పిల్లలా మాట్లాడలేదు, పాకిస్తాన్ వాళ్ళ మాట్లాడుతావు. మరి నువ్వేం చేసావు? బంగారం తీయించేస్తావా? నువ్వు చేసింది ఏంటి? నేను తక్కువ చేసావేంటి? సార్ నా హైక్ సంగతి ఏంటి సార్? ఎన్నెన్నో మోసాలు చూశాను, ఇలాంటి మోసం ఎక్కడా చూడలేదు. థ్యాంక్ యూ సార్. ఇంకొకసారి బ్యాంకాక్ అనే వర్డ్ నీ నోట్ నుంచి రాకూడదు. సార్ నేను వెళ్ళిపోవచ్చా? ఎలాగా తీసాం కదా పట్టుకెళ్ళిపోలేదు. అంటే వేస్ట్ అయిపోతాయి కదా, తీసాం కదా సార్. పట్టుకెళ్ళి ఇంకొక దొంగని తెచ్చావు. ఒకసారి అయితే బాయ్ మేడం, మీరు ఆ వీడియో ఎవరికి పంపించండి మేడం. నేను అట్టిగా పోతలేను, నన్ను వడగట్టి పాడగట్టి నన్ను పాడల్ల వండబెట్టి నన్ను నలుగురు ఏం చేస్తున్నావు? నేను బతుకుండి వేస్ట్ నిషా. నాకు జీవితంలో ఎంతకంటే అవమానం జరగదు. ఇంత దారుణంగా నేను ఎప్పుడూ ఓడిపోలేదు. అంతే, ఈ జనాకు బ్యాంకాక్ లేదు. అట్లీస్ట్ వెళ్ళి పైనుంచి అయినా బ్యాంకాక్ వెళ్తాను. హలో, అదొద్దు, కొత్తది అది. వేరేది ఇంకేమో చూసుకో. నిద్ర లేదు, సుఖం లేదు, దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా?
నా పేరు బికారి నా దారి ఎడారి